శనివారము సాయంత్రం 6:30 జరుగుతుంది. ఈ ప్రతి శనివారం సాయంత్రం 6:30 జరిగే ఈ రాయలసీమ సాహిత్య సభలో మనకు రాయలసీమ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అన్ని ప్రాంతాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి మన తెలుగు పాఠకులు, సాహిత్యాభిమానులు అందరూ కూడా ఈ రాయలసీమ సాహిత్య సభ కార్యక్రమాలకి హాజరై పెద్ద ఎత్తున వారు హాజరు కావడం, వారి యొక్క స్పందన తెలియచేయడం కూడా మంచి విషయం. అదేవిధంగా దీన్ని మళ్ళీ మనకు ఫేస్బుక్లో మనకి షేర్ చేసినప్పుడు కానీ, అదేవిధంగా యూట్యూబ్లో మనకు చూసినప్పుడు కానీ మనకు అనేక మంది స్పందించడం అన్నీ కూడా తెలిసిందే. సో సౌండ్ కొంచెం పెంచాలి అంటున్నారు వెంకటకృష్ణ గారు. ఫుల్ సౌండ్ ఉంది, నేనే కొంచెం దూరంగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చాను. అన్న వెంకటకృష్ణ గారు ఒకసారి చూడండి, వాయిస్ సరిపోయిందేమో. ఇప్పుడు సౌండ్ ఇప్పుడు పెంచాను వాయిస్. నేను కూడా ఇంతకుముందు కొంచెం మెల్లగా మాట్లాడాను, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంత సౌండ్ పెంచాను. రాజా రామ్మోహన్ సార్కి స్వాగతము. అదేవిధంగా కలవకలను సదానంద గారి అబ్బాయి ఇందుమూలి గారు జాయిన్ అయ్యారు, వారికి కూడా నమస్కారం సార్. మాకు కలవకొండ సదానంద గారు తరపున మీరు హాజరుపడడం చాలా సంతోషం. పల్లిపట్టు గారికి కూడా, నాగరాజు గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు. మనకి రాయలసీమ సాహిత్య సభ కార్యక్రమాలు, రాయలసీమ సాహిత్య సభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి నారాయణ స్వామి గారు, జి వెంకటకృష్ణ గారు, దాదా హయత్ గారు, చిలుకూరి దీవెన గారు, సడ్లపల్లి చిదంబర్ రెడ్డి గారు, పలమనేరు బాలాజీ, తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, వీళ్ళందరూ కూడా నిర్వాహకులుగా మనకు రాయలసీమ సాహిత్య సభ ఏర్పడింది. రాయలసీమ సాహిత్య సభ ఏర్పడి ప్రతి శనివారం సాయంత్రం 6:30 సాహిత్య కార్యక్రమాలు మనకు నిర్వహిస్తూ వస్తున్నది. ఈ ఎన్నో మంచి పుస్తకాల గురించి, ఎంతో మంచి రచయితల గురించి, నవలాకారుల గురించి, కథకుల గురించి మనకు ఈ రాయలసీమ సాహిత్య సభ మనకు విలువైన ఉపన్యాసాలను ఏర్పాటు చేయడం, మనందరం కూడా ఎన్నో తెలియని విషయాలను ఈ ఉపన్యాసాల ద్వారా తెలుసుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ కూడా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రాయలసీమ సాహిత్య సభ తరపున మనకు ఈరోజు ఇక్కడ మాట్లాడబోయే పుస్తకం పేరు స్వర్ణసీమకు స్వాగతం నవల. మధురాంతకము మహేంద్ర నవల రచయిత. స్వర్ణసీమకు స్వాగతం అనే చెప్పడంలోనే ఆ స్వర్ణసీమ ఏంటి అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. రాళ్ల సీమని స్వర్ణసీమ ఎలా అన్నాడో, మరి స్వర్ణసీమకు స్వాగతం ఏమిటో అన్నది మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం ఇక్కడ రచయిత చేశాడు. మధురాంతకం మహేంద్ర ఆయన ఎప్పుడు కూడా ఆయన రచనల్లో మధురాంతకం అనే పేరు వాడలేదు, మహేంద్ర అనే వాడాడు. మధురాంతకం అనే ఇంటి పేరుని ఎప్పుడు కూడా వాడనటువంటి నిగర్వి. మధురాంతకం రాజారాం గారి కుమారులైనప్పటికీ, మధురాంతకం రాజారాం గారి యొక్క కుమారులైనప్పటికీ, మధురాంతకం నరేంద్ర యొక్క సోదరుడైనప్పటికీ ఎక్కడ కూడా ఆయన తన సాహిత్య ప్రస్థానంలో మధురాంతకం అనే పేరును వాడలేదు. ఆయన మహేంద్రగానే ఆయన ఆ పేరు రాసుకున్నాడు. ఆయన పుస్తకాలన్నీ కూడా మహేంద్రనే ఉంటాయి. ఆయన 38 సంవత్సరాలకే మరణించాడు. ఆయన ఆకస్మికంగా మరణించాడు. బ్యాంకు మేనేజర్గా, గ్రామీణ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తుండేవాళ్ళు చిత్తూరు జిల్లాలో. ముగిలి, బాకరాపేట, గుడిపల్లి ఇట్లా చాలా ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో పనిచేశారు. ఆయనకి మధురాంతకం మహేంద్రకి చాలా స్నేహశీలి. ఆయనకి పర్యటన అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం అన్నా, కొత్త మనుషులతో మాట్లాడడం అన్నా చాలా ఇష్టం. ఆయనకి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం, కవిత్వం అంటే చాలా ఇష్టం, మంచి కథలన్నా నవలలన్నా చాలా ఇష్టం. సాహిత్యం ఎంత ఇష్టమో, సంగీతం, చిత్రలేఖనం అంత ఇష్టమో, ఇవన్నీ కళలన్నీ ఎంత ఇష్టమో, మనుషులతో స్నేహాలు అంత ఇష్టం. ఆ మనుషులతో అంత స్నేహ స్వభావం ఉంది కాబట్టే ఆయన చాలా బాగా కలిసిపోయేవాడు. ఎక్కడ ఏ తరగతి వాళ్ళైనా సరే, వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, పాక్షిక అక్షరాస్యులైనా, పూర్తిగా నిరక్షరాస్యులైనా,
ఎలాంటి వాళ్ళైనా ఆయన అందరితో కలిసిపోయేవాడు. వాళ్ళందరి జీవితాల గురించి తెలుసుకునేవాడు. ఎంతగా తెలుసుకునేవాడంటే ఆయన నోట్స్ రాసుకునేవాడు. మహేంద్ర ఒక నోట్స్ రాసుకునేవాడు ఎప్పుడు కూడా. ఒక కథ రాస్తున్నాడంటే ఒక 8 పేజీల కథ అతను రాయాలి అనుకుంటే బహుశా 100 పేజీల నోట్స్ అతని దగ్గర ఉంటుంది. ప్రతి చిన్న విషయం రాసుకునేవాడు. ఎంత చిన్న విషయాన్ని కూడా ఆయన తన రచనల్లో ప్రస్తావిస్తాడంటే, ఒక కొళాయి కట్టేసిన తర్వాత ఆ కొళాయిలోంచి జారే నీటి బొట్లు కూడా అతను రికార్డ్ చేయగలుగుతాడు. ఒంటేలు పూసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది అనే ఒక దృశ్యాన్ని కూడా అతను రికార్డ్ చేయగలుగుతాడు. ఒక సున్నితమైన మనిషి మహేంద్ర. మంచి చిత్రకారుడు, మంచి పొడవరి. కవాసాకి బజాజ్ బండి ఉండేది ఆయనకి. ఆ కవాసాకి బజాజ్ బండిలో మేము ఈ అడవులన్నీ బాగా తిరిగాం. పలమనేరులో కూడా పలమనేరులో ఉన్నాడు, ముగిలిలో పనిచేశారు, పలమనేరులో ఉన్నారు. అప్పుడు మొత్తము అంతా కూడా బాగా తిరిగేవాళ్ళం. కవాసాకి బజాజ్లో అడవులన్నీ తిరిగేవాళ్ళం, పల్లెలన్నీ తిరిగేవాళ్ళం. తర్వాత ఈ బ్యాంకు రికవరీకి సంబంధించి ఆ నోటీసులు అందజేయడానికి, ఏమన్నా బ్యాంకులో డబ్బులు కట్టుకున్నా అంటే వాళ్ళకి రికవరీ నోటీసులు అందజేసేదానికి, వాళ్ళ దగ్గర నుంచి ఆ రికవరీ ఆ రుణాలని వసూలు చేసుకునేదానికి వెళ్ళేటప్పుడు దాదాపుగా ఉదయం వెళ్తేనా మనకు పల్లెల్లో మనుషులు దొరుకుతారు, లేదు సాయంత్రం వెళ్తేనా మనుషులు దొరుకుతారు. కాబట్టి చాలా ఉదయము లేదంటే అర్లీ మార్నింగ్స్ లేదా లేట్ ఈవినింగ్స్ సాయంత్రాలు వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సాధక పథకాలన్నీ తెలుసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళతో మమేకం అయిపోయేవాడు మహేంద్ర. ఎక్కడ కూడా ఒక రచయిత మనకు మామూలుగా తెలుగులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, నవల రచయితలు కానీ కథా రచయితలు కానీ తీసుకున్నప్పుడు మనకి పర్యటన అనుభవము ఎక్కువ ఉన్నటువంటి రచయితలు తక్కువ మంది. రచయితలకి పర్యటన అనుభవం చాలా తక్కువ. తర్వాత మనకు విదేశీ రచయితల్ని గమనించినప్పుడు వాళ్ళు రకరకాల వృత్తులు చేసింటారు. ఆ విదేశీ రచయితలు కనీసం అంటే ఒక 5-10 వృత్తులు చేసింటారు. ఒకే వృత్తిలో ఎవరు ఉండిండరు. ఆ రకంగా వాళ్ళకు చాలా వృత్తులకు సంబంధించిన అనుభవాలు, ఆ జీవితాలు ఇవన్నీ కూడా రచయితలకు తెలుస్తాయి పాశ్చాత్య దేశాల్లో. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒకే వృత్తికి పరిమితమైపోవడము, ఒకే ప్రాంతానికి పరిమితమైపోవడము అనే కారణాల వల్ల ఏమవుతుందంటే, తెలుగు రచయితలకు తీసుకున్నప్పుడు వాళ్ళకి విస్తృతమైన పర్యటన అనుభవాలు కానీ, విస్తృతమైన యాత్ర అనుభవాలు కానీ, విస్తృతమైన విభిన్న వృత్తులకు సంబంధించిన అనుభవాలు కానీ ఉండవు. రచయిత తన అనుభవంలోకి వచ్చిన దాన్ని చాలా బాగా రాయగలుగుతారు అని అంటారు. తను బాగా తన అనుభవంలోకి, తన జీవిత అనుభవంలోకి వచ్చిన విషయాల్ని ఆయన దృశ్యమానం చేయగలుగుతాడు. అది కథ కావచ్చు, నవల కావచ్చు, కవిత కావచ్చు. అట్లా మనకి అనుభవంలోనికి వచ్చే విషయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా బలంగా ఉంటాయి సాహిత్యంలో. అట్లా మహేంద్ర తను తిరుగుతూ రాయలసీమలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను అతను తిరుగుతూ అనుభవాలను ఆయన సేకరించుకున్నాడు. ఆయన ఆ జీవితం ఎలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అనేది ఆయన స్వయంగా తెలుసుకున్నాడు. ఆ స్వయంగా తెలుసుకున్న కారణంగానే ఆయన చాలా బలంగా రాయగలిగాడు. కథల్లో కానీ నవలలో కానీ చాలా బలంగా రాయగలిగాడు. ఆయన మహేంద్రగా చనిపోయిన తర్వాతనే ఆ కారణం వల్లనే తీవ్ర మనోవేదనకు గురై మధురాంతకం రాజారాం గారు మరణించారు. మహేంద్ర మరణించిన తర్వాతనే ఆయన కథా సంపుటిని కనిపించని కోయిల 14 కథలు ఉన్నాయి. వాటిని మధురాంతకం నరేంద్ర గారు ప్రచురించారు. తర్వాత పర్వవేళ తరంగాల్లోని ఒక కవితా సంపుటి కూడా మహేంద్ర రాసినటువంటి కవితలన్నీ కూడా సేకరించి పర్వవేళ తరంగాల్లోని ఒక కవితా సంపుటిని ప్రచురించారు. ఈ స్వర్ణసీమకు స్వాగతం అనేది నవల. ఈ స్వర్ణసీమకు స్వాగతం అనే నవల నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా 14 అన్ని భారతీయ భాషల్లో కూడా అనువాదమైంది. నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా చాలా మంచి నవలని నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసి అన్ని భారతీయ భాషలకు అనువాదం చేస్తారు. అట్లా అనువాదం చేసినటువంటి ఒక నవల ఇది స్వర్ణసీమకు స్వాగతం. ఇది ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వచ్చింది మొదట. తర్వాత మళ్ళీ మనకు రాజారాం గారి యొక్క కుటుంబం విషయానికి వస్తే, మధురాంతకం రాజారాం కుటుంబంలో వాళ్ళందరూ కూడా వాళ్ళు రచయితలు కావటం, తర్వాత ఈ రాయలసీమ జీవితాన్ని వాళ్ళు రాయడము, తర్వాత రాయలసీమ జీవితాన్ని వాళ్ళు చిత్రీకరించడం, ఇవన్నీ కూడా చాలా విశేషాలు. ఇక్కడ మనకు మధురాంతకము మహేంద్ర విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఇంతకుముందే నేను మీకు చెప్పినట్లుగా ఈ స్థలకాలాల చిత్రణ కానీ, వాతావరణ చిత్రణ కానీ, ఆ సంభాషణలు కానీ, వర్ణనలు కానీ, పాత్రల ఆవిష్కరణ కానీ,
పాత్రల ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా ఆయన చాలా పట్టుదల ఉండేది మహేంద్రకి. జీవితం ఎట్లా ఉందో దాన్ని అట్లాగే చిత్రీకరించడం, కళాత్మకంగా వాస్తవాన్ని ఎలాంటి వాస్తవం చెదిరిపోకుండా, కళాత్మకత దెబ్బతినకుండా వాస్తవాన్ని కళాత్మకంగా చిత్రీకరించగలిగినటువంటి తెలుగు రచయితల్లో మహేంద్ర ఒకరు అని చెప్పవచ్చు. మనకు ఇక్కడ ఆయన ఒక అడవి గురించి రాస్తాడు, పల్లె గురించి రాస్తాడు, ఒక బస్సు గురించి రాశాడు అనుకోండి. ఆ బస్సు యొక్క అవస్థ ఎలా ఉంటుంది, బస్సు యొక్క కండిషన్ ఎలా ఉంటుంది, ఒక వ్యవస్థకు ప్రతీకగా బస్సును తీసుకుంటాడు, వ్యవస్థకు ప్రతీకగా రైలును తీసుకుంటాడు. బస్సు కావచ్చు, రైలు కావచ్చు, బస్సు ఎలా ఉంది, రైలు ఎలా ఉంది, తర్వాత అదే మాదిరి మనకు రైలు ప్రయాణం ఎలా ఉంది, బస్సు ప్రయాణం ఎలా ఉంది, ఆ రైల్లో ప్రయాణం చేసే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మారిపోతున్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ, ఎంక్వైరీ మనిషి కానీ, అదే మాదిరి రైలు కానీ, రైలు గేట్ అతను కానీ, వీళ్ళందరి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎదుటి వాళ్ళతో వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎదుటి వాళ్ళ యొక్క ప్రభావం వీళ్ళపైన ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా ఆయన చాలా చక్కగా చిత్రీకరిస్తాడు. దీంట్లో ఈ కుప్పం అనే పట్టణం, కుప్పం అనే ఊరు చిత్తూరు జిల్లాలో ఒక తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక పట్టణ ప్రాంతం అనుకుంటే, అక్కడ ఒక విభిన్న సంస్కృతి ఉంటుంది. అట్లా తమిళనాడు, కర్ణాటక, తెలుగు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఒక ద్రవిడ సంస్కృతి అక్కడ ఉంటుంది. ఆ కుప్పం ప్రాంతంలో చాలా శ్రమజీవులు, అక్కడ వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. తర్వాత అదే మాదిరి వాళ్ళు అక్కడ కంగుంది నాటకాలు మొత్తం చాలా ప్రసిద్ధి చెందింది. అదే మాదిరిగా బావుల తవ్వకానికి కుప్పం ప్రాంతం నుంచి మనుషులు బయటంతా కూడా వెళ్ళేవాళ్ళు. బావులు తవ్వాలనుకుంటే ఆ బావుల తవ్వకంలో వాళ్ళు చాలా నేర్పరులు అనమాట. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక కుప్పము ప్రాంతం నుంచి మనకు బంగారు గనులు, అంటే కుప్పం ప్రాంతంలో మనకు కర్ణాటక సరిహద్దులో కేజీఎఫ్ ఉంది. అక్కడ ఈ బంగారు గనుల తవ్వకం అనేది మొదలైంది. ఆ బంగారు గనుల తవ్వకం మొదలైనప్పుడు ఇక్కడ మనుషులు ఏం చేశారంటే వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అక్కడ బంగారు గనుల్లో పనిచేయడానికి ఎక్కువ మంది వలసలు వెళ్ళేవాళ్ళు, కూలీలుగా వెళ్ళేవాళ్ళు. రైతులు చాలామంది కూలీలుగా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పనులకు అవసరమైనటువంటి కూలీలు కూడా ఇక్కడ లేకుండా ఈ కూలీలు కూడా అక్కడ గనుల్లో పనిచేసేదానికి వెళ్ళేవాళ్ళు. దానివల్ల దాదాపుగా వ్యవసాయం అంటే వర్షాభావంతో, కరువు పరిస్థితుల్లో అంతంత మాత్రంగా కొనసాగుతున్నటువంటి వ్యవసాయము కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పొలాలన్నీ బీళ్లుగా మారిపోయే పరిస్థితి, వర్షం లేకుండా బీళ్లుగా ఉంటే మనుషులు లేకుండా బీళ్లుగా మారిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక్కడ ఒక వ్యవస్థ యొక్క అవస్థని మహేంద్ర చిత్రీకరిస్తాడు. ఒక బస్సు కోసం ఎదురు చూసే క్రమంలో రకరకాల విభిన్న తరగతులకు చెందిన వాళ్ళు, విభిన్న మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వివిధ పనులపైన పట్టణాలకు వచ్చి ఆ పట్టణంలో వాళ్ళ పనులన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊర్లకు వెళ్ళాలి అనుకుంటే, ఆ పల్లెలకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఆ బస్సు కోసము మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రము 5 గంటల దాకా కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూసే క్రమంలో మధ్యాహ్నం 1 గంటకు మొదలైనటువంటి నవల సాయంత్రము చీకటి పడే వేళకు ముగుస్తుంది. అంబశయ్య నవలకు సంబంధించి 24 గంటల్లో జరిగిన జీవితాన్ని చిత్రీకరిస్తే మహేంద్ర ఏం చేశాడంటే కొన్ని గంటల వ్యవధిలో జరిగినటువంటి ఆ సంఘటనల్ని నవలగా రాశాడు. ఇది చాలా ఒక గొప్ప విషయం. ఇది ఒక నవలలో ఎంత జీవితాన్ని చిత్రీకరించాడు, ఎంత జీవిత విస్తృతి ఉంది అంటే కొన్ని గంటల సమయంలోనే అనేక ఆవిష్కరణలు చేస్తాడు. ఒక ఆవిష్కరణ కాదు. ఈ ఆవిష్కరణ ఎట్లా ఉంటాయంటే పొరలుగా ఉంటాయి. ఒక పొర తర్వాత ఒక పొర తర్వాత లోపల ఇంకో పొర, మళ్ళీ దాని లోపల ఇంకో పొర, అట్లా అనేక వ్యక్తిత్వాల్ని ఆవిష్కరిస్తాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి విభిన్నమైన వ్యక్తులకు వాళ్ళందరూ కూడా ప్రతీకలు. ఈ నవలలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ ప్రతీకలు. ఈ నవలలో ఆయన 10 భాగాలుగా నవలని రాయడం జరిగింది. ఈ 10 భాగాల నవలలో కుప్పం బస్టాండ్ ఫేమ్ అని మొదటి అధ్యాయం ఉంటుంది, శంఖ సువార్త అని 2వ అధ్యాయం ఉంటుంది, ది కంగుంది టైమ్స్, గుణ సంగ్రామ పరిషత్, లీడరుద్యోగ పర్వము, భాగ్యరేఖా విలాసం, ఇది మనుష్యానం, తోలు చెప్పులను మరికొన్ని తోలు బొమ్మల కథ, ధరణి శ్రీ వేములపల్లి దాముని సాక్షిగా,
అని 9 అధ్యాయాలు ఉంటాయి. 10వ అధ్యాయము స్వర్ణసీమకు స్వాగతం. ఇది 10వ అధ్యాయం. దీంట్లో ఈ ఈ 10 అధ్యాయాల్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ పాత్రలన్నీ ప్రవేశపెట్టబడుతూ ఉంటాయి. ఆ పాత్రలన్నీ ప్రవేశపెట్టబడుతున్న పాత్రలు, ఆ పాత్రల ఆవిష్కరణ, ఆ పాత్రల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క తపన, ఈ జీవిత సంఘర్షణలు, ఇవన్నీ కూడా మనం వాళ్ళ యొక్క ప్రలోభాలు, మనిషిలో ఉన్నటువంటి ప్రలోభాలు, మనిషిలో ఉన్నటువంటి ఆశలు, మనిషిలో ఉన్నటువంటి దుఃఖాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కరువు పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ అవసరాలు మనిషిని ఎట్లా మారుస్తాయి, మనుషులు ఎట్లా మారిపోతారు, మనుషులు ఎట్లా ఏమారుస్తారు, ఈ దళారీ వ్యవస్థ ఎలా ఉంది, మనుషులు ఉన్నటువంటి దళారీ తత్వం ఎలా ఉంది, లోభత్వం ఎలా ఉంది, మనిషిని ఆకట్టుకుని ప్రలోభాలకు గురి చేసే తత్వం ఎలా ఉంది, మనిషి అవసరాన్ని తీర్చి వాళ్ళని ప్రలోభపరుచుకునే అవకాశవాదులు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ నవలలో చాలా ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం తర్వాత ఇది చూసేదానికి, చదివేదానికి ఒక నవలాగా లేకుండా ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. ఒక సినిమా చూసినట్లు ఉంటుంది. దీంట్లో ఒక చకచక దృశ్యాలు మారిపోతుంటాయి. ఆ సినిమా చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. మనము నేరుగా ఈ కుప్పం బస్టాండ్లోకి వెళ్ళిపోతాం. ఈ నవల చదువుతూ ఉంటే మనము కుప్పం బస్టాండ్లో ఉంటాం. కుప్పం బస్టాండ్ను వర్ణించినప్పుడు అక్కడ బస్సులు ఎలా వస్తాయి, బస్సులు ఎలా వెళ్తాయి, అక్కడ ఉన్నటువంటి కూలీలు ఎలా ఉంటారు, అక్కడ బస్సు ప్రయాణాల కోసం వేసినటువంటి బెంచీల పైన వాళ్ళు కట్టెల మోపులు పెట్టి వాళ్ళు కింద కూర్చొని జూదం ఆడుకుంటూ ఉంటారు. తర్వాత అదే మాదిరి ఆ బస్సులో కంట్రోలర్ రూమ్లో వాళ్ళు ఎలా ఉంటారు, కండక్టరు, బస్సు డ్రైవర్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ప్రయాణికులు బస్సు కోసం ఎట్లా ఎదురు చూస్తారు, ఆ బస్సు వచ్చినప్పుడు వాళ్ళు ఆ బస్సుల్లో సీట్ల కోసం వాళ్ళు పడే ఫీట్లు, వాళ్ళు చేసే ఫీట్లు ఎలా ఉంటాయి, వాళ్ళు కర్చీఫ్లు వేయటాలు, టవల్ వేయటాలు, తర్వాత ఆ బస్సు కిటికీలోంచి వాళ్ళు దూరి వెళ్ళటాలు, తర్వాత వాళ్ళు ఇంకొక తమాషా విషయాన్ని చెప్తారు దీంట్లో. ఒక ప్రాంతం నుంచి వచ్చే, ఒక పల్లె నుంచి వచ్చే బస్సులో వాళ్ళు వాళ్ళ ప్రాణాల కంటే విలువైనదిగా భావించినటువంటి వస్తువుల్ని బస్సు లోపల పెట్టి వీళ్ళు బస్సు పైన టాప్ పైన ప్రయాణం చేసి వస్తారు. అంటే ఆ ఒక్క మాటలో రచయిత ఏ సత్యాన్ని చెబుతున్నాడంటే, మనుషుల ప్రాణాల కంటే కూడా వాళ్ళ వస్తువులు, వాళ్ళ పరికరాలు, ఇవే వాళ్ళకి ప్రాణాల కంటే కూడా ఎక్కువైనది. వాళ్ళు ఇవి భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో బస్సు లోపల వీటిని పెట్టి వాళ్ళు బస్సులో టాప్ పైన ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు. అంటే ఒక ప్రయాణి అంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు దేనికి విలువిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు, వాళ్ళ యొక్క జీవనోపాధులకు విలువిస్తున్నారు, ఆ పరికరాలకు విలువిస్తున్నారు, ఆ వస్తువులకు విలువిస్తున్నారు, ఆ కట్టెలకు విలువిస్తున్నారు, తర్వాత ఆ నాటకాలు వేసే పరికరాలకు విలువిస్తున్నారు, హార్మోనియం పెట్టెలకు విలువిస్తున్నారు. వాళ్ళు ఏదైతే పల్లె నుంచి పట్టణానికి తీసుకుని వస్తున్నారో, అమ్మటానికి తీసుకుని వస్తున్నారో ఆ వస్తువులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే జీవితం ఎలా ఉంది, జీవితం ఎంత దయనీయంగా ఉంది, జీవితం ఎంత దారుణంగా ఉంది, ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ లోతుబాధలు ఏంటి అనేది ఒక చిన్న మాటలోనే ఆయన చెప్తాడు. అంటే ఒక బస్సును చూసి ఆ బస్సును చూస్తేనే వాళ్ళు ఇది మన బస్సు కాదు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ ఊరికి వెళ్ళే బస్సుకి 1-2 కంటే కూడా ఎక్కువ కిటికీలు ఉండవంట. ఈ బస్సుకి 5-6 కిటికీలు ఉండేసరికి ఈ 5-6 కిటికీలు ఉన్నటువంటి బస్సు మన ఊరి బస్సు కాదు. మన ఊరి బస్సు అయితే మన బస్సుకి 1-2 కిటికీలు ఉంటాయి అని వాళ్ళు స్థిర అభిప్రాయంతో ఉంటారు. అది వాళ్ళ పరిస్థితి, ఆ బస్సు పరిస్థితి, అది ఈ వ్యవస్థ పరిస్థితి. అది ఇది ఒక బస్సుని, బస్ స్టాండ్ని, ప్రయాణికుల్ని, ఒక బస్సు ప్రయాణాన్ని, ఒక రైలుని, రైలు యొక్క స్థితిగతుల్ని, ఒక రైల్వే గేట్ మ్యాన్ని, బస్సు ప్రయాణంలో బస్సు ఎలా ముందుకు పెడతా ఉంది, బస్సు ఎలా ఆగిపోతూ ఉంది, ఎన్నిసార్లు ఆగిపోతూ ఉంది, ఎంత ఆలస్యంగా వస్తూ ఉంది, ఎంత ఉదాసీనంగా అది ప్రయాణం చేస్తూ ఉంది, ఎంత నిరాసక్తంగా ఈ ప్రయాణం ఉంది, ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఇవంతా కూడా ఇది కేవలము బస్సుకు సంబంధించింది కాదు, ఇది ఒక వ్యవస్థకి సంబంధించింది. వ్యవస్థ యొక్క చలన సూత్రాలకు సంబంధించిన లోతైన అంశాలని ఆయన చాలా సులభంగా బస్సు ప్రయాణంలాగా ఆయన చెప్పేశాడు. సో ఇక్కడ ఈ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైనటువంటి నవల చీకటి పడే సమయానికి మూసేసరికి ఆ చివరిలో ఏమవుతుందంటే, ఈ పాత్రల యొక్క ప్రవర్తన మొత్తం మారిపోతూ వస్తుంది. ఏ ప్రలోభాలకు లోనై, ఏ ఆశలకు లోనై, ఏ తెంపరతనానికి వాళ్ళు ప్రయత్నిస్తారో, ఏ ప్రలోభాలకు వాళ్ళు లోనవుతారో, ఏ చాపల్యానికి వాళ్ళు లోనవుతారో, అదంతా కూడా ఆ చీకటి పడే కొద్దీ, బస్సు ఊరుని చేరే కొద్దీ వాళ్ళ అభిప్రాయాలన్నీ మారిపోతాయి. ఈ పాత్రల యొక్క ఆలోచన విధానం మారిపోతుంది, పాత్రల యొక్క ప్రవర్తన మారిపోతుంది.
అది ఏది అంటే ఊరికి దగ్గరయ్యే కొద్దీ పాత్రల యొక్క వాస్తవాలు బయటకు వస్తాయి. ఏదైతే కుప్పం బస్ స్టాండ్లో జరుగుతుందో, ఏదైతే ఆకర్షణకు లోనవుతుందో, ఏదైతే పట్టణీకరణకు లోనవుతుందో, ఏదైతే వాళ్ళు వ్యామోహాలకు లోనవుతున్నారో, ఏదైతే వాళ్ళు ప్రలోభాలకు లోనవుతున్నారో, ఈ ప్రలోభాలు వాస్తవం కాదు, ఈ వ్యామోహాలు వాస్తవం కాదు, ఈ అవకాశాలు వాస్తవం కాదు. వాళ్ళ అసలైన వ్యక్తిత్వాలు ఏంటి అంటే వాళ్ళు తనదైన వ్యక్తిత్వంతో తాను నిలబడ్డమే. ఒక స్త్రీ ఎందుకు తను ఎదుటివాడికి ఒక మగవాడికి అవకాశాన్ని ఇచ్చింది, ఇది తప్పు కదా. ఇట్లా నేను అవకాశం ఇవ్వడం వల్లనే, ఎదుటివాడి యొక్క అవకాశాన్ని ఇవ్వడం వల్లే, అతనికల్లా చూసి నేను నవ్వడం వల్లనే, అతనికి నేను అవకాశం కలిగించడం వల్లనే, అతనికి నేను ఆశ కలిగించడం వల్లనే బిడ్డకు జ్వరం ఎక్కువైపోతూ ఉంది. నేను తప్పు చేస్తున్నాను, ఈ తప్పును మళ్ళీ నేను క్షమించుకోవాలి, ఈ తప్పు నేను సవరించుకోవాలి, బిడ్డ బాగుండాలి అని ఆమె ఆలోచనలో మార్పు వస్తుంది. అంతవరకు ఆమెని ప్రలోభ పెట్టాలనుకొని, ఆమెని చాలా మెస్మరైజ్ చేయాలనుకొని ప్రయత్నించేటువంటి వ్యక్తి బస్సు చివరికి వచ్చేసరికి భార్య తను మన వ్యవసాయానికి సంబంధించిన పరికరాన్ని తీసుకొని రమ్మని చెప్పింది. నేను తీసుకొని రాలేకపోతున్నాను, ఈ పరికరం కనుక తీసుకొని రాలేకపోతే ఈ వ్యవసాయం ఎట్లా, మొత్తం మనకు వ్యవసాయం దెబ్బతింటుంది, ఈ వ్యవసాయం కనుక ఇప్పుడు దెబ్బతింటే, ఈ పరికరం ఇప్పుడు తీసుకొని పోకపోతే, వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు తీసుకొని పోకపోతే వ్యవసాయం దెబ్బతింటే మొత్తం కుటుంబం చిన్నాభిన్నమవుతుంది, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ తలకిందులవుతాయి అని అతను ఆలోచిస్తాడు. ఈ రకంగా పాత్రల యొక్క స్వభావాలన్నీ కూడా చివరికి వచ్చేసరికి మొత్తం మారిపోతాయి. ఆ మారిపోవడం అనేది వాస్తవం. ఆ మారిపోయే వాస్తవాన్ని, మనిషి పైకి కనిపించేది కాకుండా మనిషి లోపల ఉండే వాస్తవం ఏదైతే ఉందో ఆ కఠినమైన వాస్తవాన్ని మహేంద్ర పట్టుకున్నాడు. ఈ నవల్లో ఆయన దాన్ని ఆవిష్కరింపజేశాడు. ఈ ఈ నవలకు సంబంధించి ప్రత్యేకమైన విషయం ఏంటంటే చాలా చిన్న నవల ఇది, కానీ కాళీపట్నం రామారావు గారు రచనలో ఒకసారి రాశారు. అసలు ఈ నవల ఎందుకు పునర్ముద్రించబడలేదు, ఎందుకు మళ్ళీ దీన్ని మనము ప్రచురించలేకపోతున్నాము, చాలా అద్భుతమైన నవల ఇదని రచన పత్రికలో, సాయి గారి రచన పత్రికలో కాళీపట్నం రామారావు గారు చాలా బాధపడ్డారు. ఒకసారి ఈ నవల గురించి ప్రత్యేకంగా రాసి ఈ నవల యొక్క విశిష్టతని ఆయన చాలా ప్రశంసించారు. ఇక్కడ ఈ ప్రయాణికులు అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజానికి ప్రతీకలు వాళ్ళ ప్రయాణం కోసం ఎదురు చూడడం, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎదురు చూస్తూ వెళ్ళడం, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు వెతుక్కోవడం, ఒక సందిగ్ధతలో పడతారు. అసలు బస్సు అంటూ వస్తుందా, ఈ బస్సు వస్తుందా, మనల్ని మన గమ్యానికి చేరుస్తుందా, ఆ బస్సు వచ్చాక బస్సు వెళ్ళే పరిస్థితిలో ఉంటుందా, ఈ బస్సులో మనకు సీట్లు దొరుకుతాయా, దొరికినాక మనకు కావలసిన సీట్లే దొరుకుతాయా, ఈ బస్సులో మనం క్షేమంగా మన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతామా, మన నిర్ణీత సమయానికి మన గమ్యస్థానాన్ని మనం చేరగలుగుతామా లేదా అనే సందేహంలో పడిపోతారు. ఇంత సందేహంలోకి వాళ్ళు వచ్చేసి వాళ్ళని ధైర్యం చెప్పుకుంటారు. బస్సు వస్తుంది, మనకు సీట్లు దొరుకుతాయి, మనం వెళ్తాము అని ఎంతో నిరుత్సాహపడిపోతారు. మళ్ళీ వాళ్ళే ఉత్సాహపరుచుకుంటారు. ఈ క్రమంలో మనకు ఈ 1985 రచనాకాలం, ఇది నవల రచనాకాలము 1985. ఈ 1991లో మొదటి ముద్రణ పొందింది. దీంట్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా దీన్ని సీరియలైజ్గా మనకు వాళ్ళు రిలీజ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా ఒక చిన్న విషయం, గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ తిమ్మరాయప్ప అనే ఒక ప్రధానమైన పాత్ర తన జీవిక కోసం, వ్యవసాయం కోసం ఆ బావిని తవ్వుతాడు. ఆ బావిని తవ్వేదానికి చాలా అప్పులు చేస్తాడు. కొడుకుని పోగొట్టుకుంటాడు, కోడల్ని పోగొట్టుకుంటాడు, తనకు ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటాడు, ఉండే బంగారాన్ని పోగొట్టుకుంటాడు. చివరికి ఒక చిన్న వెంట్రుకంత బంగారం మిగులుతుంది. ఆ వెంట్రుక వాసంత బంగారంతో ఒక చిన్న గొలుసు మనవరాలకు చేసి తింటాడు. ఆ మనవరాలకు ఉన్నటువంటి గొలుసును కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకుని అక్కడ బావిలో వచ్చినటువంటి ఆ బండరాతిని పగలగొట్టి, రాతిని పగలగొట్టి అక్కడ మళ్ళీ ఆ బావిని నీళ్ళని వ్యవసాయానికి వాడుకునేదానికి అప్పు కోసమని తిమ్మరాయప్ప అనే అతను కుప్పం వెళ్ళింటాడు. అతని నడుముకి అతను కాగితాలు చెప్పుకొని ఉంటాడు. ఆ పాత డాక్యుమెంట్స్, ఆ భూమికి సంబంధించిన కాగితాలు కొన్ని, రసీదులు కొన్ని, పన్ను కట్టినటువంటి రసీదులు కొన్ని, ఇవన్నీ కూడా చాలా భద్రంగా అతను దాన్ని నడుము చుట్టుకొని ఉంటాడు. 60 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ముసలాయన ఆయన కథానాయకుడు. అతను చెబుతాడు, ఆఖరికి నీళ్ళ కోసం కుటుంబమే పోయింది, అతను సంపాదించిందంతా పోయింది, సంపాదించుకొని మిగిలిచినట్టు బంగారం అంతా కూడా పోయింది, ఆఖరికి ఇంకేం మిగిలిందంటే ఒక చిన్నపాటి నగ మిగిలింది అని అనుకుంటాడు.
ఈ నా ఈ చివరికి వచ్చేసరికి బస్సులోంచి దిగి లాస్ట్లో వెళ్ళే క్రమంలో అతనికి ఆ నగ కూడా ఎవరో కొట్టేసి ఉంటారు. ఆడికి అతను షాకు గురవుతాడు. అతను షాకు గురై ఆఖరికి అంతా పోయింది, ఇదొక్కటి మిగిలింది అనుకుంటే ఇది కూడా పోయిందా అనేసి పడి రోడ్డు పైన పడి దొరులుతాడు, ఏడుస్తాడు. అక్కడ రమణమూర్తి అనే జర్నలిస్టు ఆ బస్సులో ఉంటాడు. అతను ఆ జర్నలిస్టు 2 కారణాల వల్ల ఈ బస్సు ప్రయాణంలో వచ్చింటాడు. బెజవాడ నుంచి వచ్చింటాడు. అతను ఏంటంటే జర్నలిస్ట్గా పనిచేస్తూ చాలా పేరు తెచ్చుకొని ఉంటాడు. పరిశోధన వ్యాసాలు ఇవన్నీ కూడా రాస్తూ ఉంటాడు. ఈ పరిశోధించే క్రమంలో గోల్డ్ బంగారు గనుల గురించి ఎవరో చెప్పింటే ఆ బంగారు గనుల నుంచి లోతైన పరిశీలన చేయాలి, ఒక వ్యాసాన్ని రాయాలి, ఒక వార్తా కథనాన్ని రాయాలన్న ఉద్దేశంతో అతను అక్కడి నుంచి వచ్చింటాడు. రెండో ఉద్దేశం ఏంటంటే అతను చాలా వెక్స్ అయిపోయింటాడు పట్టణ జీవితంతో, నగర జీవితంతో చాలా వెక్స్ అయిపోయింటాడు, విరక్తి చెందింటాడు. ఒక వారం రోజుల పాటు కనీసం ఈ నగరానికి దూరంగా ఈ వచ్చిరన్నటువంటి కుళాయి నీళ్ళు, కామన్ టాయిలెట్స్, తర్వాత మురికి నీటి కాలువలు, ఈ అనారోగ్యకరమైన ఒక ధ్వనులతో నిండినటువంటి నగరము, పరిగెత్తే బస్సులు, ఫ్లాట్ మనకు డోరుకు అంటుకుని ఆ బస్సుని ఆఖరికి వేలాడుతూ వెళ్ళే ప్రయాణాలు, ఆఖరికి ఎంత కొట్లాడినా మనకు ఆ రద్దీలో దొరకని సినిమా టికెట్లు, ఇట్లాంటి నగర వాతావరణంలో నుంచి, ఒక కలుషిత వాతావరణంలో నుంచి, ఒత్తిడిలో నుంచి, ఈ రణగణ ధ్వనుల్లో నుంచి, ఈ వేగంలో నుంచి అతను బయటపడి ప్రశాంతంగా వారం రోజులు గడిపిద్దామని అతనికి కోరిక ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల అతను రైల్లో తిరుపతి దాకా వచ్చి, తిరుపతి నుంచి నాన్ స్టాప్ బస్సులో చిత్తూరుకు వచ్చి, చిత్తూరు నుంచి కుప్పానికి వచ్చి, కుప్పంలో ఈ బస్సు కోసం ఎదురు చూసి ఈ బస్సు ఎక్కుతాడు. ఈ బస్సు ఎక్కి వచ్చేసరికి ఆఖరికి అతనికి ఏమనిపిస్తుందంటే అతనికి ఆ ప్రయాణంలో బస్సు వెళ్తూ ఉంటే ఒక షాక్ గురవుతాడు అతను. అతను ఏమనుకుంటాడంటే అసలు నేను ఈ దేశంలోనే ఉన్నానా, నేనున్నది ఈ దేశంలోనేనా, నేనున్నది ఈ రాష్ట్రంలోనేనా, నేను ఊహించుకున్నది ఏంటి, ఇక్కడంతా కూడా వీళ్ళందరూ కూడా ఆకుపచ్చని పొలాలు ఉంటాయి, వీళ్ళందరూ కూడా మంచి గృహాల్లో ఉంటారు, కడిగి పెట్టిన సాసర్లాగా ఉంటాయి ఊర్లు. ఈ కడిగి పెట్టిన సాసర్ అనేది మహేంద్రకు చాలా ఇష్టమైన పదం. కవిత్వంలోనూ, కథల్లోనూ, నవలలోనూ అన్నింటిలోనూ వాడిన పదం ఇది. కడిగి పెట్టిన సాసర్లాగా ఉంది అనేది. ఈ కడిగి పెట్టిన సాసర్లాగా ఉంటుంది పరిస్థితి, ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా అట్లా ఉంటాయి అని అనుకుంటాడు. అనుకుంటే అక్కడ ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అసలు ఆ బస్సు వెళ్ళేటప్పుడు బస్సు రోడ్డు పైన వెళ్తా ఉందా లేదా, అసలు గుంతలు ఉన్నాయా, రోడ్డు ఉందా, రోడ్లో గుంతలు ఉన్నాయా, అసలు రోడ్డు బదులు గుంతలే ఉన్నాయా, మెట్టలు ఉన్నాయా, ఎలా వెళ్తా ఉంది బస్సు ఇది అని భయపడిపోతాడు. అతను భయపడినట్టుగానే ఆ బస్సు చివరిలో ఇసుక మెట్టలో దిగుబడిపోతుంది బస్సు. ఇంకా ఆఖరికి ఆ డ్రైవరు కండక్టర్ ఏమనుకుంటారంటే ఇంక వాళ్ళకి అప్పటికే నిరాసక్తిగా ఉంటారు వాళ్ళు. ఏముంది ఇక్కడే ఉంటే సరిపోతుంది, ఆడికి వెళ్ళిన ఊర్లో ఉండాలంతా ఈ బస్సులోకి వస్తుంటారు, అది ఇది చేస్తుంటారు, ఎందుకు ఈడుంటే ఏముంది కొంత దూరమే కదా, ఇంక ఉండే 3 ప్రయాణికులు వాళ్ళు వెళ్తారులే అని అనుకుంటారు. అనుకుంటే ఇంకా బస్సు దిగేసి వీళ్ళిద్దరు కూడా ఆ జర్నలిస్టును ప్లస్ తిమ్మరాయప్ప ఇద్దరు కూడా బస్సు దిగేసి నడుస్తారు. ఆ నడిచే క్రమంలో తిమ్మరాయప్ప చెప్తాడు. తిమ్మరాయప్ప చెప్పినప్పుడు ఇట్లా తన గురించి చెప్తాడు, ఆ బావిని చూపిస్తాడు. దీనికోసమే నేను ఇంత తాపత్రయపడతా ఉండేది అని చెప్పేసి ఈ నగరం కూడా కుదరబెడదానికి చెప్పి ఇట్లా చూసుకొని షాకు గురవుతాడు. ఎందుకంటే అక్కడికి నగ కొట్టేసి ఉంటారు, ఆడ కూలబడిపోతాడు. ఆఖరికి దుమ్మెత్తి పోసుకుంటాడు, దొరులుతాడు. ఆఖరికి ఇతనికి భయం అవుతుంది, ఇతను ఏమన్నా చనిపోతాడేమో, ఆ బావిలో దూకేస్తాడేమో అని అనుకుంటాడు. అతని తిమ్మరాయప్ప ఏడుపుని ఇతను గ్యారెంటీగా పిచ్చోడైపోతాడు, లేదంటే చనిపోతాడు, లేదంటే ఈ బావిలోకి దూకేస్తాడు, ఏదో అయిపోతుంది, జరిగిపోతుంది అనేంత భయం అవుతుంది అతనికి. అయితే అతను ఏడుస్తాడు, దుఃఖపడతాడు తిమ్మరాయప్ప. ఈ రాయలసీమ రైతు వీటన్నిటికీ అలవాటు పడిపోయిన క్రమం, ఈ దుఃఖానికి, ఈ ఆకలికి. అతనికి అప్పటికే 24 గంటలు ఉంటుంది. అతను తిమ్మరాయప్ప భోంచేసి 24 గంటలు ఉంటుంది, పస్తుతూ ఉంటాడు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అతను ఆఖరికి మట్టి తీసుకొని కొడతాడు, బావిలో కళ్ళ కొడతాడు. ఈ పోతే పోయింది, ఇంకా మిగిలిన అది కూడా పోయింది, పోతే పోయింది, ఇంకేమవుతుంది, బావి కూడా పూడుకొని పోవట్లే, ఏమవుతుంది, నేను కూడా ఆ మట్టిలోనే కలిసిపోతాను, నన్ను కూడా ఆ బావిలోనే పూడ్చి చేయండి, అయిపోతుంది అనేసి ఆఖరికి తేల్చేస్తాడు. ఒక గొప్ప జీవన విషాదము, ఒక సత్యము, అతడిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, అది రాయలసీమ రైతు వ్యక్తిత్వం ఏంటి అనేది అక్కడ బయటపడుతుంది. అక్కడ మళ్ళీ ఆగుతాడు. మళ్ళీ ఆగి ఒక ఆలోచన వస్తుంది అతడికి.
తనను నమ్మి ఒక దారి అడిగినటువంటి ఒక మనిషికి తను దారి చూపించాలి కదా. ఆ దారి చూపించకుండా తను ఇలా అయిపోతే ఎలా అని అనుకొని ఆ అన్వేషికి ఈయన మార్గదర్శి అవుతాడు. ఈయన మార్గదర్శి అన్వేషికి దారి చూపిస్తాడు. ఇలా రావాలి రండి అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఆ క్రమంలో అక్కడ ఆ రమణమూర్తికి అనిపిస్తుంది, మనం నడుస్తున్నది రోడ్డేనా, అడుగు వేస్తున్నాం కానీ అడుగు కింద ఉన్నది కుంటా తెలియదు, లేదంటే బావే తెలియదు, లేదంటే కాలువ తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఎక్కడ అడుగు వేస్తున్నాడో తెలియదు. భయపడిపోతాడు రమణమూర్తి. అడుగు వేయాలంటే భయపడిపోతాడు. ఈ క్రమంలో అక్కడ అంటే జీవితం పొరలుగా దృశ్యాలుగా ఆవిష్కరించబడుతూ మానవుని యొక్క అంతరంగం కూడా ఎట్లా ఆవిష్కరిస్తాడు అనేది ఆ నవల చివరిలో చెప్తాము. ఆ నవల చివరిలో అతను ఏం చెప్పాడు అనేది అక్కడ అతని బంగారు గనుల కోసం వెళ్తాడు. ఈ బంగారు గనుల కోసం దాన్ని పరిశోధించాలని వెళ్ళేటప్పటికి అతను ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ క్రమంలో వెళ్ళి అసలు ఇక్కడ బంగారం దొరుకుతుంది అంటారు, అది ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ బంగారు గనులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ బంగారం దొరుకుతుందంట, దీని గురించి వివరాలు చెప్పండి అని అడుగుతాడు. ఆ వివరాలు చెప్పండి అంటే అతను తిమ్మరాయప్ప చెప్తాడు ఒక మాట. అతను ఏమంటాడంటే, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా కానీ బంగారం దొరుకుతుందా అని అంటారు, మీరు అంతా అడుగుతున్నారు, మీరు ఈ బంగారం దొరుకుతుందా అడుగుతున్నారు కానీ ఇక్కడ నీళ్లు దొరుకుతాయని ఎవరిని అడుగుతున్నారా, ఇక్కడ నీళ్లు దొరుకుతున్నాయని ఎవరిని అడుగుతున్నారా, తాగేదానికి నీళ్లు దొరుకుతున్నాయా, వ్యవసాయానికి నీళ్లు దొరుకుతున్నాయని ఎవరిని అడుగుతున్నారా అడుగుతాడు. అడగాల్సిన ప్రశ్న అది అంటాడు. ఇక్కడ అభివృద్ధి అంటే ఏమిటి, ప్రగతి అంటే ఏమిటి, ఈ అభివృద్ధి ప్రగతి దేన్ని ఆధారం చేసుకొని దేనికోసం మనం నడుపుతున్నాము, దేన్ని అభివృద్ధి అంటున్నాము, దేన్ని ప్రగతి అంటున్నాము అనేది ఒక మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ నవల్లో ఉంది. అభివృద్ధి అంటే బంగారు గనులు తవ్వడం అభివృద్ధి కాదు, రోడ్లు వేయడం అభివృద్ధి కాదు, బస్సులు నడపడం అభివృద్ధి కాదు, లేదా అధునాతన సౌకర్యాలు కల్పించడం, అధునాతన రైళ్లు నడవడం అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే తాగటానికి మంచినీళ్ళు ఇవ్వడం, బ్రతకడానికి నీళ్ళు ఇవ్వడం, ఇది అభివృద్ధి. అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా రాయలసీమ రైతాంగ జీవితానికి, రాయలసీమ గ్రామీణ జీవితానికి, రాయలసీమ ప్రాంతానికి, ఒక మారుమూల ప్రాంతానికి, అది ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, కావాల్సింది మంచినీళ్ళు, కావాల్సింది సాగునీళ్ళు. ఈ నీళ్ళే ఇక్కడ జీవనాధారము, ఈ జీవుల యొక్క ఆధారం నీళ్ళు. కాబట్టి ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నీళ్లు ఉన్నాయా లేదా అనేది అడగాల. ఇక్కడ బంగారం దొరుకుతూ ఉందా, ఇక్కడ బంగారం కోసము తవ్వితే బంగారం దొరుకుతూ ఉందా, ఈ భూముల్లో బంగారం ఉందా అనేది కాదు అడగాల్సింది అంటాడు. ఇంకో మాట అంటాడు, ఇక్కడ భూముల్లో బంగారం పండించే నేల ఇది. ఈ నవల మనము భూముల్లో బంగారాన్ని పండించడం మానేసి మనిషి బంగారాన్ని తవ్వేదానికి వెళ్ళిపోతున్నాడు, కూలీగా వెళ్ళిపోతున్నాడు, ఈ పొలాల్ని బీడు పెట్టుకుంటున్నాడు అని తిమ్మరాయప్ప బాధపడతాడు. అక్కడ నీళ్ళ గురించిన ప్రస్తావన చేస్తాడు. అది ఇతడికి అర్థమవుతుంది. తర్వాత నీళ్ళ గురించి తీసుకున్నప్పుడు బస్ స్టాండ్లో ఒక మహిళ ఈ బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మంచినీళ్ళ కోసం అనేసి ఆమె హోటల్లో అడుగుతుంది. మంచినీళ్ళు కావాలండి, ఒక చిన్న ఆ బిడ్డకు జ్వరం ఉంటుంది, ఆ బిడ్డకు నీళ్ళు తాగిపించాలన్న ఉద్దేశంతో వెళ్ళి టీ హోటల్ అతన్ని మంచినీళ్ళు అడుగుతుంది. మంచినీళ్ళు అడిగితే అతను ఇవ్వడు. చిన్న బిడ్డను చూస్తాడు, అయినా ఇవ్వడు. లేదమ్మా మంచినీళ్ళు లేదు, ఈ మంచినీళ్ళు ఇచ్చేదానికి పరిస్థితి లేదు, నీళ్ళకు చాలా కష్టం వస్తూ ఉంది, నీళ్ళు ఇంతకు ముందులాగా మనకి ఏం దొరకడం లేదు, కాబట్టి ఆ సుభద్రమ్మకు చెప్తాడు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఇచ్చేదానికి కుదరదు అంటాడు. అంటే ఆమెకి ఎండ మండిపోతూ ఉంటుంది, బండ కాలిపోతూ ఉంటుంది. అయినా బండ కాలిపోతున్నా కానీ ఆమె కూర్చుంటుంది. అక్కడ రచయిత ఇంకొక మాట అంటాడు, అంత కాలిపోతున్నటువంటి ఎండ, చెమటలు కార్చేస్తున్నటువంటి తీవ్రమైన ఎండ ఆమెకి వేదన కలిగించడం లేదు. బిడ్డ యొక్క జ్వర తీవ్రత, బిడ్డ యొక్క వేడి ఆమెకి చాలా తీవ్రత కలిగిస్తూ ఉంది. ఆ పైన ఉన్నటువంటి ఎండ వేయడం కంటే, ఈ రాతి బండ పైన కూర్చున్నటువంటి ఈ ఎండ వేయడం కంటే, ఈ రెండు ధాటి కంటే కూడా ఆ బిడ్డ యొక్క వేడి, ఆ బిడ్డ యొక్క జ్వరం ఆమెను కంపింపజేస్తూ ఉంది అంటాడు. ఈ రచయిత యొక్క సున్నితమైన దృష్టికి, రచయిత ఎంత సున్నితంగా ఒక మాట చెప్తాడు అనే దానికి ఉదాహరణ. ఇక్కడ వాడు ఎప్పుడైతే ఆ మంచినీళ్ళు ఇవ్వడో అక్కడ ఈమెని ప్రలోభ పెట్టాలని, ఇక్కడ ఇతన్ని ప్రలోభ పెట్టి ఈమెని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి జబ్బిగానపల్లి వెంకటపతి అనే అతను ఆ హోటల్లోకి వస్తాడు.
అతను సినిమా టికెట్ల కోసం వెళ్ళేసి సినిమా టికెట్లు దొరకకుండా చాలా బాధపడిపోయి అక్కడి నుంచి భంగపడిపోయి అసలు ఎందుకు వచ్చానా, ఈ జీవితం అంతా నిరాశగా అయిపోయి చాలా నిరాశ నిస్పృహలతో అతను బస్టాండ్లోకి వస్తాడు. వచ్చాక ఆ బస్టాండ్లోకి వచ్చి అతను ఈమెను చూస్తాడు. ఈమెను చూసేసరికి అతనికి గొప్ప ఉత్సాహం వచ్చేస్తుంది. ఎవరి కోసమైతే నేను ప్రయత్నం చేస్తానో ఆమె ఇక్కడ ఉంది, ఇంకా అసలు ఈ బస్సే రాకూడదు అనుకుంటాడు. ఆమె ఇతను కలిసి వెళ్ళాల్సిన బస్సు, పల్లెకి వెళ్ళాల్సిన బస్సు అసలు రాకుండా ఉంటే మేలు, అసలు బస్సు రావాల్సిన అవసరం లేదు, ఎంత లేటుగా వస్తే అంత మేలు అని ఈమెతో కాలక్షేపం చేయడం కోసము, ఈమెతో కబుర్లు చెప్పడం కోసము అతను హోటల్లోకి ప్రవేశిస్తాడు. వస్తానే పరిస్థితి చూస్తాడు. ఆమె చెబుతుంది, అన్న నీళ్ళు ఇవ్వలేదన్నా అంటుంది. అంటేనే వీడు ఒక నోటుని, పెద్ద నోటుని వాడికల్లా విసిరేస్తాడు. హోటల్ వాడికల్లా విసిరేసినప్పుడు వెంటనే ఎప్పుడైతే ఒక నోటుని ఆ టీ హోటల్ అతను చూస్తాడో, ఆ నోటును చూసేసరికి అతడి వ్యక్తిత్వం మారిపోతుంది, అతడి ప్రవర్తన మారిపోతుంది, అతడి మాటలు మారిపోతాయి. వెంటనే గబా అని అతను 2 గ్లాసులు నీళ్ళు ఇస్తాడు. ఇచ్చేసి తప్పైంది, ఎందుకంటే ఇక్కడ నీళ్ళ కోసం చాలా జూలైలంతా తిరుగుతుంటారు, బస్టాండ్ ఉండే వాళ్ళందరూ నీళ్లు ఖాళీ చేస్తుంటారు, నీళ్ళు తీసుకుని రావాలంటే చాలా కష్టము, ఎంతో బోరింగ్లో కొడితే తప్ప నీళ్ళు రావడం లేదు, నీళ్ళకి చాలా డిమాండ్ ఉంది, మాకు చాలా కష్టం, నీళ్ళు చాలా విలువైంది అని చెప్పి అతను క్షమాపణ చెప్పి అతను వెంటనే ఆయన పరిస్థితి అంతా చెప్పేసి 2 గ్లాసులు నీళ్ళు ఇస్తాడు. ఆమెకి డబుల్ స్ట్రాంగ్ పాలు ఇస్తాడు. ఆమె పాల బుడ్డిలోకి ఆ పాలు పెట్టుకుంటుంది. మళ్ళీ ఆమెకు ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తాడు. తర్వాత ఇతనికి ఒక డబుల్ స్ట్రాంగ్ టీ ఇస్తాడు. ఇచ్చేసి అతను చెప్తాడు, నీళ్ళ సమస్యలు అతను చెప్తాడు. ఎప్పుడైతే ఈ డబ్బు ఇచ్చాడో ఈ మంచినీళ్ళ యొక్క వ్యవహారంలో మొత్తం అతనంతా టీ హోటల్ అతను మారిపోవడము, ఈమెని ఒక విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇతను ఆ టీ హోటల్లో ఉంటూ ఈమెని ప్రలోభ పెట్టాలని చూస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తాడు. ఈ మంచినీళ్ళ కోసం ఆమె అతడితో చెప్తుంది, నాకు మంచినీళ్ళు ఇయ్యలేదన్నా అని చెప్తుంది. ఆ మంచినీళ్ళు ఇప్పించిన దానికి కృతజ్ఞతగా ఆమె అతడితో మాట్లాడడం ప్రారంభిస్తుంది. మంచినీళ్ళు ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఒక గ్రామీణ ప్రాంతంలో స్త్రీ పడే పాటలు ఎట్లా ఉంటాయి, ఒక గ్లాసు మంచినీళ్ళ కోసం ఆమె దగ్గర 7 రూపాయలు ఉంటుంది డబ్బు. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తుంది, 7 రూపాయలే డబ్బులు ఉంటుంది. ఆమె దగ్గర ఉన్న పేదరికం, ఆమెకు ఉన్నటువంటి పేదరికం అలాంటిది. సో ఆ మంచినీళ్ళ కోసం మనిషితో మాట్లాడడం ఏంటి, ఒక మంచినీళ్ళు కావాలనేసి మనిషితో సఖ్యతగా ఉండడం ఏంటి, ఒక గ్లాసు మంచినీళ్ళు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయి. ఇంకో క్యారెక్టర్ ఉంది. ఇంకో క్యారెక్టర్లో ఏమవుతుందంటే, ఇంకొక మహిళా పాత్ర, ఆ పాత్రలో ఏమవుతుందంటే ఆమెకి ఆ ఊరికి, అక్కడ ఉన్నటువంటి ఆ ఊరికి ఏమవుతుందంటే ఆ పల్లె గురించి చెప్తాడు. ఆ పల్లె గురించి రచయిత చెప్తూ ఏమవుతాడంటే, గుడిపల్లె, రైలు పట్టాల అటువైపు గుడిపల్లె ఉంది అంటాడు. ఆ గుడిపల్లె గురించి చెప్తూ ఏం చెప్తాడంటే, నిద్రిస్తున్న ఊరి గుండె చెప్పుడులా ఊరి మధ్యన బోరింగ్ మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది అంటాడు. ఒక గుండె చెప్పుడులాగా బోరింగ్ ఇంకా అర్ధరాత్రి అయినా కానీ, రాత్రి అవుతున్నా కానీ ఆ బోరింగ్ అట్లా కొట్టుకుంటా ఉంది అంటాడు. అది ఎట్లా అంటాడంటే, మక్కా నగరానికి ముల్లాల ఆజా, మాస్కోకు ఫ్యాక్టరీల సైరన్ లాగా గుడివెళ్ళకి బోరింగ్ కొట్టే శబ్దమే నేపథ్య సంగీతము. బోరింగ్ ఆగిపోతే పల్లెకు హార్ట్ అటాక్ వచ్చినట్లే అంటాడు. బోరింగ్ ఆగిపోతే పల్లెకు హార్ట్ అటాక్ రావడం ఏంటి? ఇప్పుడు మనకు బోరింగులు లేవు. ఆ కాలంలో బోరింగుల ద్వారా నీళ్లు ఉండేటివి. అప్పుడు బావులే ప్రజలకు జీవనాధారము, రైతులకు జీవనాధారం కూడా బావులే. బావుల్లో కపిల దోలేవాళ్ళు. బావుల్లో తర్వాత మోటార్లు బిగించారు, తర్వాత బోర్లు వచ్చాయి. ఆ బావుల్లో పూడికి తీసేదానికి ఆ బావుల్లో ఉన్నటువంటి బండరాళ్ళు వస్తాయి. ఆ బావి తవ్వేటప్పుడు బండరాళ్ళు వస్తాయి. ఆ బండరాళ్ళు వచ్చినప్పుడు ఆ బండరాళ్ళను పగల కొట్టేదానికి మళ్ళీ నాట్లు పెడతారు. ఆ నాట్లు పెట్టి బండరాళ్ళను పగలగొట్టి ఆ బావుల్ని నీళ్ళు వచ్చే విధంగా చేసుకుంటారు. అది ఒక పెద్ద ఇది. ఇక్కడ ఈ బోరింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ బోరింగ్ అనేది, ఆ బోరింగ్ కొట్టకపోతే గుండె ఆగిపోయినట్లే అంటాడు. అంటే ఎంతసేపు బోరింగ్ అనేది కొడుతూనే ఉంటారు, అది పగలైనా కావచ్చు, రాత్రైనా కావచ్చు, నీళ్ల కోసం అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ బోరింగ్ను కొడుతూనే ఉంటారు అనేది అక్కడ రచయిత చెప్పదలుచుకున్నాడు. అది ఎంతటి సునిశ్చితమైన పరిశీలన అంటే, ఆ బోరింగ్ చప్పుడు వింటూనే ఆ ఒంటిపల్లి కోమలమ్మకి రూమునపు మొదలవుతుంది. ఎందుకు అంటే, ఆమె 10-15 మంది ఉన్నటువంటి ఆ కుటుంబంలో
ఆమెకు రెండే పనులు. ఒకటి, బోరింగ్ కుట్టి 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 ఆమెకు రొమ్ము నొప్పి వచ్చి ఉంటుంది. రెండోది, ఆ బోరింగ్ కుట్టి నీళ్లు తెచ్చేదానికి సగం జీవితం అయిపోయి ఉంటుంది. మిగతా సగం జీవితము ఆ రొమ్ము నొప్పికి చికిత్స చేసుకునేదానికి, వైద్యాన్ని తీసుకునేదానికి, మందుల్ని తీసుకునేదానికి మిగతా సగం జీవితం అయిపోయి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో నీళ్లు అనేది ఎంత ప్రాధాన్యత కలిగి ఉంది. అది రైతుకైనా సరే, పురుషుడికైనా సరే, మహిళకైనా సరే, ఆ రైతు జీవితంలో, ఆ మహిళ జీవితంలో అయినా సరే నీళ్లు అనేది ఎంత ప్రాధాన్యతమైనది. ఆ జీవితంలో ఇంకా అత్యంత విలువైనది ఏమిటి, జీవితంలో అత్యంత ప్రాధాన్యతమైనది ఏమిటి, మీ జీవితంలో చాలా ముఖ్యమైనది ఏమిటి అని ఆ రాయలసీమ రైతుని అడిగినా, రాయలసీమ మహిళను అడిగినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానము నీళ్ళే, 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 నీళ్ళే. జీవితం అంటే నీళ్ళు తప్ప ఇంకేమీ కాదు. వాళ్ళ యొక్క జీవన తాత్వికత ఏమి, వాళ్ళ యొక్క జీవన సంఘర్షణ ఏమి, వాళ్ళ యొక్క హృదయ వేదన ఏమి అంటే అక్కడ గుండె చెప్పుడు కూడా లబ్డబ్బని కొట్టుకోదండి. రాయలసీమలో నీళ్ళు నీళ్ళునే కొట్టుకుంటుంది. రాయలసీమలో రైతు యొక్క గుండె లబ్డబ్బని కొట్టుకోదు. రాయలసీమలో మహిళ యొక్క గుండె లబ్డబ్బని కొట్టుకోదు. నీళ్ళు నీళ్ళు అని కొట్టుకుంటుంది. బిడ్డ పుడతానే అమ్మా అని ఏడ్చడేమో, ఇక్కడ బిడ్డ పుడతానే నీళ్ళు అని ఏడుస్తాడేమో. మనిషి పోయేటప్పుడు కూడా ఆ చెవిలో ఏదో చెప్పాలంటారు. చెవిలో ఏదో చెప్పండి, ఏదో మంత్రం చెప్పండి అంటారు. ఆ మంత్రం చెప్తే అతను ప్రశాంతంగా వెళ్ళిపోతాడు అంటారు కదా. ఇక్కడ రాయలసీమ రైతు మరణించేటప్పుడు అక్కడ ఏం వినాలనుకుంటాడంటే ఆ మంత్రాన్ని వినాలనుకోడు. ఏ రాయలసీమ రైతు కూడా మరణించేటప్పుడు, మరణించే ముందు ఏదో మంత్రాన్ని వినాలనుకోడు. నీళ్ళు అనే ఆ నీళ్ళ శబ్దాన్ని వినాలనుకుంటాడు. ఆ ప్రవహించే నీళ్ళని వినాలనుకుంటాడు. బావిలో నీళ్లు ఉన్నాయనో, బోర్లో నీళ్లు పడ్డాయనో, పొలానికి నీళ్లు వచ్చాయనో, వర్షం పడిందనో వినాలనుకుంటాడు. వర్షపు చెప్పులను వినాలనుకుంటాడు. రాయలసీమ రైతు ఇప్పుడైనా సరే వర్షం చెప్పులను వినాలనుకుంటాడు. మంత్రాలను వినాలనుకోడు. ఆ చినుకులు, వాన చినుకులు పడితే చాలా అనుకుంటాడు. అది రాయలసీమ వేదన. రాయలసీమ రైతు గుండె చప్పుడు నీళ్ళు. ఈ నీళ్లకు సంబంధించే, ఇదే విషయానికి సంబంధించి, ఇదే బావులకు సంబంధించే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు చిత్తూరు జిల్లాలో కె సభా గారు రాసినటువంటి కథ దీనికి సంబంధించింది. కె సభా గారు రాయలసీమ రైతాంగ జీవితానికి సంబంధించినటువంటి కథ మనకు ఆ బావిలో నాట్లు పెట్టి ఆ బావిలో ఉన్నటువంటి ఆ పూడికను తీసేదానికి సంబంధించింది అన్నమాట. మనకి ఈ వీళ్ళు మనకు 1950-60 ప్రాంతాల్లో మనకు నవలలు ఆకట్టుకుంటున్న నవలల్లో కె సభా గారిది భిక్షుకి కానీ, భారత నాగరాజు నదీ నదాలు, జలతార, తెరలు, ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలో వచ్చినటువంటి నవలలు తీసుకుంటే వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు విమర్శకులు. ఆయన మంచి నవలలు రాశారు. ఆయన రాసినటువంటి ఇంద్రధనుస్సు నవల ఉంది, 1962లో రాశారు ఆయన. ఉగాది నవలల పోటీలో 2వ బహుమతి వచ్చింది. బావిలో ఉన్నటువంటి ఆ రాళ్ళని పగలగొట్టి ఆ నాట్లు పెట్టి నాట్లు పెట్టి అక్కడి నుంచి మనకు ఆ నీళ్ళని వినియోగంలోకి తీసుకొని వచ్చేదానికి మద్రాసుకి వెళ్ళి మలయాళీలు తీసుకొని వస్తాడు. ఆ ప్రయత్నం సంబంధించినటువంటి ప్రస్తావన, దానికి సంబంధించిన జీవితము ఇంద్రధనుస్సు నవల్లో ఉంది. ఈ పాతాళగంగ ఏదైతే ఉందో మనకు దీంట్లో అదే విషయంపైనే ఇతను రాసినటువంటి కథ కూడా, మనకు కె సభా గారు రాసినటువంటి కథ కూడా. అంటే ఇక్కడ మనకు ఒక విషయం చెప్పదలుచుకుంటే, మనకు 1952లో రాజారాం గారు రాస్తారు, ఇక్కడంతా క్షేమం కాదు అనేసి ఒక కథ రాస్తాడు. ఇక్కడ ఎవరు కూడా సుఖంగా లేదు, ఇక్కడంతా క్షేమంగా రాలేసి రాజారాం గారు అప్పుడు 1952లో రాశారు. మళ్ళీ ఆయన ఎడారి కోయిల రాయడానికి 1986 దాకా ఆగాల్సి వచ్చింది. 1986లో ఆయన ఎడారి కోయిల రాశాడు. ఆయన మామూలుగా రాయలసీమ జీవితానికి సంబంధించినటువంటి కథలు తక్కువ రాశాడు రాజారాం గారు. దాంట్లో మళ్ళీ ఎడారి కోయిల చాలా బలమైన కథ 1986లో రాశారు. ఇక్కడ మనకి ఒక చిన్న విషయాన్ని కనుక గమనించినట్లయితే, మనకు ఇక్కడ మంచి నవలలు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన నవలలు తీసుకున్నప్పుడు మనకు 1985లో అతను అడ్వెంట్ చేయించాడు, మనకు కేశవరెడ్డి గారు రాశారు. తర్వాత మధురాంతకం రాజారాం గారు 1986లోనే ఎడారి కోయిలు రాశారు. సిటీ బ్యూటిఫుల్ నవల అప్పుడే వచ్చింది. మనకు రాముడున్నాడు రాజ్యం ఉండాది 1987లో వచ్చింది. ఈ ప్రాంతంలో
దాదాపు ఒక ప్రాంతంలో వచ్చినటువంటి నవలలు, ఈ కథలు ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రభావాన్ని చూపించాయని చెప్పొచ్చు. ఇదే క్రమంలోనే మనకు మధురాంతకం మహేంద్ర కూడా స్వర్ణస్వీముకు స్వాగతం అనే నవలను ఆయన రాశాడు. ఇక్కడ కూడా బావి, ఆ బావిలో పూడికం తీయడము, ఆ బావిలో ఉన్నటువంటి రాళ్ళను పగలగొట్టడం, ఇదంతా కూడా ఈ నవలలో ఈయన చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ మనకు రాయలసీమ జీవితాన్ని చిత్రించినటువంటి నవలలు, కథలు ఇవన్నీ అనేకం ఉన్నాయి. ఈ అనేకం ఉన్నప్పటికీ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమడుగుతారంటే ఎప్పుడు నీళ్ళు నీళ్ళేనా, ఎప్పుడు నీళ్ళు నీళ్ళేనా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ ఒక శీలం, స్త్రీ శీలాన్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది నీళ్ళే రాయలసీమలో. ఎందుకంటే చాలా మంచి కథలు వచ్చాయి ఇదే విషయానికి సంబంధించి. ఇక్కడ తన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయగలిగినటువంటిది, శీలాన్ని ప్రభావితం చేయగలిగినటువంటిది, ఒక జీవితాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి అంశం, బలమైన అంశం ఏదంటే ఇక్కడ నీళ్ళే. అది మంచినీళ్ళు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు. ఈ నీళ్లు జీవితంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావితమైన అంశం. ఆ అంశం కాబట్టే మనకి అంటారు. మామూలుగా నీళ్ళు ఏమైనా బంగారం అంటారు. ఇప్పుడు డబ్బుని మంచినీళ్ళగా ఏమైనా ఖర్చు పెడతారంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఈ కాలం మారే కొద్దీ ఈ సామెతలన్నీ కూడా పోయినాయి. ఇదేమన్నా మంచినీళ్ళు అనుకున్నావా, బంగారం అనుకున్నావా అనే పరిస్థితి వచ్చేసింది. బంగారం పోతే బాధపడరేమో కానీ ఆ నీళ్లు పోతే బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇక్కడ మైళ్ళకు మైళ్ళు నడవటాలు ఉంది. రాత్రుళ్ళు నీళ్ళ కోసం, ఆ మోటార్లు వేయడం కోసం, కరెంటు కోసం కాపలా కాయటాలు ఉంది. ఆ నీళ్ళ కోసం వెళ్ళి, ఆ కరెంటును మోటార్ కోసం వెళ్ళి పాము కాటుతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. భూములు బీడుపెట్టి, భూములు అమ్మి, సొత్తుని బంగారాన్ని అమ్మి అన్నీ కుదవబెట్టి బావుల్లో పూడిక తీసేదానికి, బావుల్ని తవ్వుకునేదానికి, బోర్లు వేసుకునేదానికి వాళ్ళు సర్వస్వాన్ని పోగొట్టుకొని మళ్ళీ అప్పులు పాలై వడ్డీలు కట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు. ఈ ఒక వ్యవస్థలో ఈ రైతుని తీసుకున్నప్పుడు, ఈ రాయలసీమ రైతుని తీసుకున్నప్పుడు అతని యొక్క నిత్య పోరాటం, అతని యొక్క నిత్య సంఘర్షణ ఏమి ఉంది అంటే అది నీళ్ళకు సంబంధించింది. ఇక్కడ నీళ్ళ వల్ల రాజకీయాలు, నీళ్ళ రాజకీయాలు, అదే మాదిరి నీళ్లకు సంబంధించి గొడవలు, కేవలము ఒక బిందెడు నీళ్ళ కోసము తలలు పగలగొట్టుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. పోలీసు కేసు అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కుటుంబాలు విడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఊర్లు వర్గాలుగా విడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఊర్ల మధ్య ఘర్షణ ఏర్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమిటి ఈ ఊర్ల మధ్య సంఘర్షణ ఏమిటి? ఊర్లలో ఘర్షణలు ఏంటి? ఈ చిచ్చి ఏమిటి? ఈ ఆత్మహత్యలు ఏమిటి? కొన్ని హత్యలు కూడా జరగడం ఏంటి? నీళ్ళ నేపథ్యంలో అక్రమ సంబంధాలు ఏమిటి? నీళ్ళ మధ్యంలో నీళ్ళ కారణంగా మానవ సంబంధాలు తీవ్ర సంఘర్షణకు లోను కావడం ఏమిటి? ఇది ఇక్కడ జీవితం. ఈ జీవితం వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి కరువు వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళ కోసం పడే ఘర్షణ వాస్తవం. ఈ ఘర్షణని, చాలా సున్నితమైన అంశాన్ని, ప్రగతి అంటే ఏమిటి, అభివృద్ధి అంటే ఏమిటి, మనం ఎటు వెళ్తున్నాం, మనం ముందుకెడుతున్నాం, ప్రయాణం ఎలా సాగుతూ ఉంది, అభివృద్ధి ఎలా సాగుతూ ఉంది అనే విషయాల్ని ఒక బస్సు ప్రయాణంతో కొన్ని గంటల వ్యవధిలో మహేంద్ర చిత్రించిన తీరు, బహుశా ఒక మాట చెప్పాలంటే ఇది తెలుగులో కాకుండా ఇతర భాషల్లో ఏదైనా కనుక వచ్చి ఉంటే ఈపాటికి దీనికి చాలా అవార్డులు వచ్చింది. అవార్డులు కొలవద్ద కాదు కానీ చాలా అవార్డులు వచ్చిండొచ్చు, లేదంటే దీనిపైన చాలా పరిశోధన జరిగిండొచ్చు, చాలా సెమినార్లు జరిగిండొచ్చు, చాలా విశ్లేషణ జరిగిండొచ్చు, పరిశోధన జరిగిండొచ్చు. చాలా మంచి గొప్ప గౌరవనీయమైన స్థానం ఈ నవలకు వచ్చిండే. ఇది బహుశా తెలుగులో రావడం వల్ల కావచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా కావచ్చు. దీంట్లో ఈ నవల గురించి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాశారు, తర్వాత రాజారామోహన్ గారు రాశారు, తర్వాత కాళీపట్నం రామారావు గారు ప్రస్తావించారు.
ఈ నవలకు ఆర్ఎస్ సుదర్శన్ గారు ముందు మాట రాశారు. సో ఈ నవలని పెద్దవాళ్ళందరూ కూడా పట్టించుకున్నారు. దాదాపు శశిశ్రీ రాసినప్పుడు కూడా రాయలసీమ నవల గురించి రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్ణసీమ స్వాగతం నవల గురించి మాట్లాడకుండా ఉండలేరు. సో ఆ విశేషత, ఆ ప్రత్యేకత ఈ నవలకు ఉంది. అయితే ఇంకా ఈ నవల గురించి మాట్లాడాల్సిన విషయాలు, ఇంకా ఈ నవల గురించి చర్చించాల్సిన విషయాలు, ఈ నవలలో మనము తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ నవలని రాజకీయ, సాహిత్య అంటే సాంస్కృతిక, ఆర్థిక, సాహిత్యపరంగా వివిధ కోణాల్లో పరిశీలించి మనం చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఈ ఈ నవల ఎక్కడ ప్రారంభం కావాలో ఆ బస్సు కోసం ఎదురు చూడటంతో ప్రారంభమవుతుంది. ఆ బస్సు చివరిలో అతను రమణమూర్తి జర్నలిస్టు, తర్వాత ఇతను కథానాయకుడు, ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఇతని యొక్క నిరాశ చెప్తాడు, రచయిత చెప్తాడు ఇతని యొక్క నిరాశ ఏంటి, అతను ఎలాంటి నిరాశ నిస్పృహలో కూడా మళ్ళీ అతను మళ్ళీ ఇతనికి దారి చూపించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళి ఇతనికి దారి చూపిస్తాడు అనే విషయాన్ని చెప్తాడు. ఇక్కడ ఈ నవలలో చాలా బలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ నవలని ప్రతి రచనని కూడా అది మహత్తరమైన రచనగా చేసే అంశాలు కొన్ని ఉంటాయి. కొన్ని పాత్రలు కావచ్చు, కొన్ని సంఘటనలు కావచ్చు, తర్వాత కొన్ని దృశ్యాలు కావచ్చు. ఇవి ఆ రచనల ప్రత్యేకతని చెప్తాయి. ఈ రచన ప్రత్యేకతని చెప్పే దాంట్లో ఒక ఆర్కెస్ట్రా లాగా భిన్న ప్రవృత్తులు గల వ్యక్తుల గురించి ఒక ఆర్కెస్ట్రాను తయారు చేసినట్టు ప్రతిభ ఇతనికి ఉంది అని ఆర్ఎస్ సుదర్శన్ గారు అన్నారు అప్పుడు. అదేవిధంగా భూమిని పండించి బంగారం సంపాదించిన పూర్వ నాగరికతకు, భూమిని త్రవ్వి బంగారాన్ని వెలికి తీసే నేటి నాగరికతకు మధ్య మానవత్వం పొందుతున్న సంక్షోభాన్ని తిమ్మరాయప్ప వాచ్యం చేస్తాడు అని ఆర్ఎస్ సుదర్శన్ గారు అప్పుడు రాశారు. ఆ తిమ్మరాయప్ప పాత్ర ద్వారా మహేంద్ర చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఈనాటికి కూడా చర్చనీయాంశాలే. అభివృద్ధి అంటే ఏమిటి, నిజమైన అభివృద్ధి ఎవరి కోసము, నిజమైన అభివృద్ధి అంటే ఇది ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు కూడా చర్చించుకోవాల్సి ఉంది. తర్వాత మనకు వ్యవస్థలో ఉన్నటువంటి లోభత్వం, దళారీతనం, నాయకుడు ఎవరు, దీంట్లో లీడర్ అని ఒకడు ఉంటాడు. వాడు నిజానికి లీడర్ కాదు, వాడు దళారి. నాయకుడు కాదు, దళారి. కానీ అతను లీడర్గానే ఉంటాడు, లీడర్గానే వ్యవహరిస్తాడు, ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాడు. అతని యొక్క క్వాలిటీస్, అతని యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఎవరిదన్నా పని పడితే చిత్తూరు జిల్లా కేంద్రానికి తీసుకెళ్ళి వాడి జేబు ఖాళీ చేయడం, ఆయన కాడికి వాడి జేబు ఖాళీ చేసి వాడిని నిలువు దోపిడీ చేసి తీసుకొని వచ్చి వదిలేస్తాడు. ఆ వెళ్ళిన వాడికి కడుపు కాలుతూ ఉంటుంది. ఏదైనా పనిపోయిన వాడిని తీసుకెళ్ళినప్పటికీ, ఆ లీడర్ని తీసుకెళ్ళిన వాడికి కడుపు కాలుతూ ఉంటుంది. అంతటి ఇదనమాట. తర్వాత ఒక ఆ బీడీలు కూడా తను కొనడు. ఆ బీడీలు కూడా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర బీడీలు తీసుకొని వెళ్తాడు. వాళ్ళు కూడా ఇతనికి లీడర్ కదా, బీడీలు ఇస్తారు. వాడు అట్లా చేసి సాసరికి వీళ్ళు బీడీలు ఇస్తూ ఉంటారు. ఇట్లా వాడు ఒక బీడీ అంటే వాడు చాలామంది బీడీలు ఇస్తారు. ఆ బీడీలని సేకరించుకొని లోపలికి వెళ్తాడు. ఈ బస్సు కోసం మాట్లాడతా, బస్సు ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు, బస్సు స్టార్ట్ చేయించాలా, ఈ బస్సు నేను స్టార్ట్ చేపిస్తాను, ఇది ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉపన్యాసం దంచేసి ఇక్కడ ఉండే ప్రయాణికులందరినీ ఏకం చేసి ఆ కంట్రోల్ పాయింట్లోకి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఉండే కండక్టర్ వీళ్ళతో మాట్లాడతా అతను ఈ బీడీలతో వెళ్ళినట్టు అతను సిగరెట్తో బయట వస్తాడు. బీడీలతో మొదలైనటువంటి ఇతని యొక్క రాజకీయము సిగరెట్లతో బయట వస్తాడు. బయట వచ్చి మళ్ళీ చెప్తాడనమాట. ఏం చెప్తాడు, మామూలే, ఇది ఊరిది తప్పు కాదు, ఈ రోడ్లది తప్పు కాదు, ఈ బస్సులది తప్పు కాదు, డ్రైవర్ది తప్పు కాదు, కండక్టర్ది తప్పు కాదు, ఆఖరికి ఆ బస్సు రిపేర్ అయింది, ఆ బస్సు మనం ఓన్లీ ఆ రిపేర్ అయిన దానికి మాత్రమే కారణము, ఆ బస్సే కారణము, వ్యవస్థ కాదు కారణము, నాయకులు కాదు కారణము, డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు, అధికారులు కాదు, ఎవరు కాదు కారణము, ఈ తప్పంతా కూడా బస్సుదే, అది రిపేర్ అయింది కాబట్టి బస్సుదే తప్పు అని చెప్పి చెప్తాడు. అట్లా లీడర్ అనమాట. అతని యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిదంటే, ఈ తిరుమలకి వెళ్ళేసి వచ్చి అతను లడ్లు తీసుకొని చాలా భద్రంగా తీసుకొని దర్శనం బాగా అయింది అని చెప్పేసి ఆ లడ్లు చాలా భద్రంగా తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ లాస్ట్లో అతను దిగేటప్పటికి ఆ లడ్లు ఉండవు. ఆ లడ్లు ఇతను కొట్టేసి ఉంటాడు లీడర్. అతను అనుకుంటాడు, సో ఎట్లాంటి వ్యక్తి ఇతను అని అతను తిట్టుకుంటాడు. అట్లాంటి వ్యక్తి అనమాట. ఆ వ్యక్తికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. వాడు ఈ యొక్క దళారికి ఉన్నటువంటి అసిస్టెంట్. వాడు ఆ తాగిండే మైకంలో వాడు ఏదో మాట్లాడుతా అంటే మళ్ళీ ఇతను చెప్తాడు, కొంచెం ముందు వెనక చూసుకొని మాట్లాడు అంటే
అప్పుడు వాడు వెంటనే కింద పడిపోతాడు. కింద పడిపోయి, లేదు స్వామి, నువ్వు లేకపోతే నేనేడు ఉన్నాను, నువ్వు ఉంటేనే కదా అంతా ఉండేది, నువ్వే నాయకుడు, నన్ను చాలామంది అడుగుతున్నారు, బస్సులు రోడ్లు వేస్తాము, మంచి బస్సులు పంపిస్తాము, అది ఇది అంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు జనాలు ఎట్లుంటేనే ఇదంతా బాగానే ఉంది, ఇంకా రోడ్లు వేసి బస్సులుగానే వచ్చేసి వీళ్ళకి ఇంకా సౌకర్యాలు కలిగిస్తే వీళ్ళు ఇంకా ఏ స్థాయికి మారిపోతారో, కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి మారకూడదు అంటే ఇవన్నీ ఇట్లే ఉండాలా, బస్సులు రిపేర్లుగానే ఉండాలా, బస్సులు సమయానికి రాకూడదు, రోడ్లు ఇట్లాగే ఉండాలా, ఈ గుంతలు మెట్టలు అన్నీ ఇట్లాగే ఉండాలా, ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంటేనే బాగుంటుంది అని అతను అంటాడు. అప్పుడు ఇతను లీడర్ అనుకుంటాడు, ఎస్ నా మాట జరుగుతోంది, నేను అనుకునేది జరుగుతుంది అని అతను అనుకుంటాడు అనమాట. అది ఒక నాయకుడు ఎలా అనుకుంటాడు? ఒక నాయకుడు అభివృద్ధిని చేయాలనుకుంటాడా, అభివృద్ధిని ఆపాలనుకుంటాడా? అతడు నాయకుడి యొక్క లక్షణాలు ఏంటి, నాయకుడి యొక్క ప్రవర్తన ఏంటి, అక్కడున్న నాయకుడు ఏం చేస్తున్నాడు అనే దానికి చాలా రాజకీయ తాత్విక కోణంలో ఆ పాత్రను సృష్టించాడు మహేంద్ర. దళారీ అని అనకుండా లీడర్ అనే అంటాడు. ఇక్కడ ఎవరు లీడర్లు అంటే, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు లీడరు అంటే, ఏదన్నా ఒక పెన్షన్ ఇప్పించడానికి అతను లీడర్ కాదు, అతను దళారీ అయిపోతాడు. అతను లీడర్ అని చెప్పుకుంటాడు, అతను దళారీగా మారుతాడు. ఒక ఇల్లు కావాలి అంటే అతను దళారీగా మారుతాడు. అంటే ఒక వ్యవహారాన్ని వ్యాపారం చేస్తాడు, ఒక అవసరాన్ని, ఒక సహాయాన్ని అతను వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారం చేసే దళారీ అక్కడ అతను నాయకుడు కాదు, అతను దళారీ అన్నమాట. అక్కడ ఆ యొక్క క్యారెక్టర్, ఒక లీడర్ యొక్క క్యారెక్టర్ని ఆ విధంగా చెప్తాడు. ఇక్కడ తిమ్మరాయప్ప క్యారెక్టర్ని చెప్తాడు. ఆ చివరిన వచ్చేసరికి అతను అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు గనుల కల్లా చూస్తాడు, లైట్లు వెలుగుతూ ఉంటాయి, ఆ బంగారు గనుల తవ్వకం క్యాంప్ ఆఫీస్ అటు ఉంటుంది, ఈ పొలాలన్నీ బిడిపడుకుంటాయి, రైతుల పరిస్థితి ఇట్లా ఉంటుంది, ఈ తిమ్మరాయప్ప పరిస్థితి ఇట్లా ఉంటుంది, మనుషులు ఇట్లా ఉంటారు, ఇంత హీనంగా మారిపోయి ఉంటారు మనుషులు. ఆఖరికి ఆ తిమ్మరాయప్పని వ్యవస్థ ఎలా చూస్తుంది అనేది కూడా చాలా బలంగా చెప్తాడు. నేను ముగింపుని చెప్పి మళ్ళీ ముందుకు వస్తాను. ముగింపుకు వచ్చేసరికి అక్కడ అతనికి రమణమూర్తి కనిపిస్తుంది. ఆఖరికి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఉండే వెలుతురు, ఆ బస్సు ఆగిపోయి ఉంటుంది, బస్సులోంచి వీళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కూడా లైట్ కొంచెం వెలిగి ఆరిపోతుంది బస్సులో. అది ఒక సింబాలిక్గా చెప్తాడు రచయిత. కొంత వెలిగి ఆ బస్సులో లైట్ కూడా ఆరిపోతుంది, ఇంకా అవసరం లేదన్నట్టుగా లైట్ ఆర్పేస్తాడు. సరే చూస్తే పల్లెటూరు, తర్వాత అక్కడ క్యాంపు కనిపిస్తుంది, బంగారు గనుల క్యాంపు, అక్కడ అతనికి కనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి చిగురుగుంట బంగారు గనుల క్యాంపు అది వాస్తవమా? ఇక్కడ ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పల్లె ఏదైతే ఉందో, ఆ పల్లెలో ఉన్నటువంటి జీవితం, సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి, తన రూపురేఖల్ని మార్చుకున్నటువంటి ఒక పల్లె, ఒక రాయలసీమ పల్లె, ఏది వాస్తవం అంటాడు. అక్కడ ఒక ప్రశ్న అతను అనుకుంటాడు. అది రచయిత ఏం చెప్పాడో నేను నా మాటలు కాకుండా రచయిత మాటలనే కొన్ని చెప్పాల్సి వస్తుంది. అవి మీకు ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల్లో మీకు వినిపిస్తాను. దీంట్లో అతను ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇప్పుడు అయితే రమణమూర్తి ఇప్పుడున్న వ్యక్తి మాత్రుడైనా తాను ఒక రాత్రి చేయబోయే తాత్కాలిక మజిలీ గురించి ఆలోచించడం లేదు. అనేక వ్యయ ప్రయాసాలకి ఓర్చి మట్టిలో నుంచి బంగారాన్ని వెలికితీసి జనుల భవితవ్యాన్ని సుసంపన్నం చేయడం కోసం నవీన యంత్రాల తోడ్పాటుతో వందలాది కార్మికులు, సాంకేతిక నిపుణులు దీర్ఘ కఠోర శ్రమ నలుపుతున్న ఈ భూమిలోనే ఒక నిర్భాగ్యుడైన ముసలివాడు ఉన్న తన బంగారానంతా పోగొట్టుకుని విగతజీవిగా మారిపోతున్న దృశ్యం ఒకటి అతని మనసును కలిచివేస్తోంది. వికసిస్తున్న మానవ మేధస్సు, పెంపొందిస్తున్న సాంకేతిక విజ్ఞానం మానవ శ్రేయస్సుకే వినియోగపడుతున్నాయంటే ఆ నమ్మకం అతనికి కలగడం లేదు. చిరకాలంగా తాను అనుభవిస్తున్న మనోవేదనకు మూల కారణమైన ప్రశ్న ఇప్పుడిప్పుడే అతనికి సుస్పష్టమవుతుంది. ఆ ప్రశ్నే ఇది చాలా కీలకమైనది నవలలో. ఏంటి అంటే, ఆదిమ శిలాయుగాల నుంచి అనుయుగం దాకా, అంతరిక్ష యుగం దాకా విస్తరిన మిలియన్ల సంవత్సరాల మానవ నాగరికత ప్రస్థానానికి గమ్యం ఏమిటి? కన్నుచూపు మేరలో కానరాని ఆ స్వర్గధామం ఏ నిధి నిక్షేపాలకు నెలవు, ఏ భోగ భాగ్యాలకు కొలువు, ఏ సుఖ సంతోషాలకు ఆటపట్టు, ఈ నిరంతర స్పర్ధాయుత క్షణ సంఘర్షణమయ సత అనిశ్చిత అపాయకర సుదీర్ఘ పదంలో చివరికి దొరికేదేమిటి, అది మిగిలేదెవరికి అంటాడు. ఈ ప్రశ్న ఇప్పటికీ కూడా సజీవమైన ప్రశ్న. ఈ ప్రశ్న వర్తమానానికి సంబంధించిన ప్రశ్న. ఇది గతానికి సంబంధించిన ప్రశ్న కాదు, వర్తమానానికి సంబంధించిన ప్రశ్న, భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఇది మానవ మేధవుకు సంబంధించిన ప్రశ్న, మానవ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న, రాయలసీమ రైతు జీవితానికి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్న మహేంద్ర ఆ రోజే వేశాడు, ఆ కాలంలోనే వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇంకా ఇప్పటికీ కూడా మనం అన్వేషిస్తూనే ఉన్నాం. మహేంద్ర ఎంత బలంగా అక్కడ చెప్పుకొచ్చాడు.
ఒక జీవితాన్ని ఎంత ఇదిగా చిత్రీకరించాడు అనేది ఈ నవల్లో చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో ఈ తిమ్మరాయప్ప గురించి చెప్తూ నేను ఒక మాట చెప్పాను. అతన్ని ఆ ముసలతన్ని 60-70 ఏళ్ళ ముసలతన్ని సమాజం ఎట్లా ట్రీట్ చేస్తూ ఉంది, మనుషులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అనే విషయం గురించి నేను చెప్పాను. అతను జీవితాన్ని సంపూర్ణంగా విశ్వసించినవాడు, చాలా కష్టజీవి, శ్రమను నమ్ముకున్నవాడు. అతడు దైవాన్ని నమ్ముకున్నవాడు కాదు, నాయకుల్ని నమ్ముకున్నవాడు కాదు, జాతకాల్ని నమ్ముకున్నవాడు కాదు. అతడు శ్రమను నమ్ముకున్నటువంటి నికార్సైన రైతు. అతను ఎంత వయసులో కూడా తనకున్నటువంటి మనవరాలి భవిష్యత్తు కోసం, ఆమె బాగు కోసం బావిని బాగు చేయాలనుకుంటాడు, జీవితాన్ని బాగు చేయాలనుకుంటాడు. అతను మరమ్మత్తు చేయాలనుకున్నది ఒక బావిని కాదు, జీవితాన్ని. అతను మరమ్మత్తు చేయాలనుకుంటున్నది ఒక రైతు జీవితాన్ని, రాయలసీమ రైతు జీవితాన్ని మరమ్మత్తు చేయాలనుకుంటాడు. బావిని మరమ్మత్తు చేయడం అంటే అక్కడ జీవితాన్ని మరమ్మత్తు చేయడం. అక్కడ అతను మరమ్మత్తు చేయాలనుకునే ప్రయత్నంలో అతను ఉన్నటువంటి ఆ నగని, చిన్న నగని కూడా, జీవితంలో అంతా పోయి మిగిలినటువంటి ఆ ఒకే ఒక చిన్న నగను కూడా పోగొట్టుకుంటాడు. అది చాలా విషాదకరము. అక్కడ అతను వెళ్ళినప్పుడు అతనికి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం అనేది ఒక విశేషం అనమాట. అంటే ఈ భూమి తన ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా, తరతరాలుగా వాళ్ళకే సంబంధించినప్పటికీ కూడా, రాయలసీమ ప్రాంతాల్లో భూమికి సంబంధించిన పత్రాలు వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర లేకపోవడం అనేది ఒక డాక్యుమెంట్, సరైన డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేకపోవడం అనేది ఒక అంశం. ఆ అంశం దీంట్లో నవలో చాలా కీలక అంశం. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ కనుక ఉంటే బ్యాంకులో వాళ్ళకి లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ లేదో, రైతు దగ్గర వాళ్ళ భూమికి సంబంధించిన పత్రాలు లేవో, అక్కడ మనకు అప్పు వచ్చే అవకాశం లేదు. అక్కడ సరైన పత్రాలు రైతుకు లేకపోవడం అనేది ఒక కోణం. ఆ కోణాన్ని, ఆ పరిస్థితుల్ని రచయిత చిత్రీకరించాడు. ఈనాటికి కూడా ఆ పరిస్థితులు అక్కడక్కడ కూడా మనకు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం అనేది, పత్రాలు సరిగ్గా లేకపోవడం అనేది కూడా ఈరోజు కూడా రైతులు దాని గురించి బాధపడుతున్నారు. అయితే ఈ దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సాగులో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చేదానికి ఈరోజు మనకి ప్రభుత్వం ఆధునిక సాంకేతికని వినియోగించుకోవడము, సర్వేలని అన్ని చోట్ల ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతోంది. దీనివల్ల వాళ్ళకి మనకు అంతర్జాలాన్ని వినియోగించుకుని కూడా మనకు ఈ పాస్ పుస్తకాలను ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎవరి పాస్ పుస్తకాలు వాళ్ళకి, భూమి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఈ సర్వే చేయించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రైతు జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు, రైతు జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు. అదేవిధంగా మనకు ఆ కండక్టర్ ఉంటాడు. ఆ బస్సు కండక్టర్ చాలా చీదరంగా చూస్తాడు ఇతన్ని. అసలు ఏం మాట్లాడతాడంటే, అతను బస్ స్టాండ్లో ఉంటాడు. ఒక 2 వ్యక్తులు వస్తారు. 2 వ్యక్తులు వచ్చి ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులతో చెప్తాడు. చెప్పేసి ఇట్లా పలానా బస్సు అక్కడ ఆగిపోయింది, బద్దలు ఆగిపోయింది, ఒకవేళ సంత జరుగుతోంది, ఈ టైంలో కనుక బస్సు కనుక రిపేర్ చేయకపోయినా, ఆ బస్సు రాకపోయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది, వెంటనే ఆ బస్సును రిపేర్ చేయించండి అని చెప్పి అధికారులతో చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి అధికారి నిద్రపోతూ ఉంటాడు, గురు పెడుతూ ఉంటాడు, ఈగలు వాళ్తూ ఉంటాయి, అతను ఆవలిస్తూ ఉంటాడు, అతను సగం నిద్రలో ఉంటాడు, సగం వింటాడు, సగం వినడు. వాళ్ళకి బాధ అవుతుంది. అరే, మనం ఇంత చెబుతున్నా కానీ అతనేం పట్టించుకోలేదు అనుకోని వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ బస్సును తిడతారు, తర్వాత అధికారిని తిడతారు, తర్వాత ప్రభుత్వాన్ని తిడతారు, తర్వాత నాయకుల్ని తిడతారు, తర్వాత వాళ్ళే తిట్టుకుంటారు. తిట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఖరికి వెళ్ళే క్రమంలో తిమ్మరాయప్ప వాళ్ళని అడుగుతాడు, మేము చాలా గంట నుంచి వాడుకుంటున్నా ఆయన, నాకు అతను చెప్పడం లేదు, పెద్దపర్తికి ఉంటా, బస్సు ఎప్పుడు వస్తుందో చెప్పు నాయన అంటాడు. అంటే వాళ్ళు ఒక మాట పదునుగా అంటారు, నువ్వు కానీ అనుకుంటే కాళ్ళు ఇడ్చుకుంటా పోయింటే బట్టి నువ్వు ఇల్లు చేరిపోయింటావు, నువ్వు దానికి పోకుండా ఇంకా నువ్వు బస్సు కోసం కాసుకున్నావు, ఇప్పుడు ఏమన్నా కొత్తగా బస్సులు కార్లు ఇవన్నీ ఉన్నా మీకు అంత అలవాటు, ఇంతకు ముందు నడిచే పోతున్నారు కదా, నడిచిపోవచ్చు కదా, ఏం బస్సు కోసం కాసుకొని ఉండాలని అని చెప్పి ఎకసెక్కం చేస్తారు. అట్లా అతన్ని గాయపరుస్తారు. తర్వాత కండక్టర్ ఉంటాడు. ఆ కండక్టరు బస్సు ఎక్కే క్రమంలో అందరూ తోసేస్తారు అతనికి నరకం కనిపిస్తుంది. అతనికి నరకం కనిపిస్తుంది. అతని దగ్గర చిల్లర ఉంటుంది, డబ్బులు. పక్కలో రామవిలాస హోటల్లో నుంచి ఎంతోమంది వెళ్తుంటారు, భోజనాలు చేస్తుంటారు, టీలు, టిఫిన్లు, కాఫీలు, అతని యొక్క అవన్నీ చూస్తాడు. కానీ ఇతని దగ్గర ఉన్న డబ్బులతో ఇతను వెళ్ళి భోంచేయలేడు, రామవిలాస హోటల్లో వెళ్ళి భోంచేయలేడు. ఆ భోంచేయలేనటువంటి పరిస్థితుల్లో ఆకలితో అతను అట్లాగే ఉంటాడు. దాదాపు 20 గంటలు అంటుంది అప్పటికి అతను ఆకలితో ఉండి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ బస్సులో అనేక తోపులాటల మధ్యలో అతను వెళ్ళి ఆ బస్సులోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ టికెట్ తీసుకోవాలి అనుకునే క్రమంలో కండక్టర్ టికెట్ అని నడిచినప్పుడు చాలా ప్రయత్నం చేస్తాడు, వెళ్ళి టికెట్ తీసుకునేదానికి కొంత లేట్ అవుతుంది. అప్పుడు ఆ కండక్టరు తిడతాడు అతన్ని. డబ్బిచ్చి టికెట్ తీసుకునే క్రమంలో అతను తిడతాడు అనమాట. తిట్టేసి, అసలు మీ ఊరికే టికెట్ తీసుకుంటావా, పైలో కానీ టికెట్ తీసుకుంటావా అని అడుగుతాడు అతన్ని, తిమ్మరాయప్పని. కండక్టర్,
మీ ఊరికి ఆ టికెట్, పైలో కానీ టికెట్ అయ్యా, దాన్ని తీసుకుంటావు టికెట్ అని ఎక్కిరిస్తాడు. ఈ సత్య కాలంలో నువ్వు ఈ బస్సులో రాకపోతే ఏం పెద్దయినా ఇంట్లోనే పడి సావరాదా, నువ్వు టికెట్ తీసే కాడికి నాకు తెల్లారేటట్లు ఉంది అని చెప్పి అంటాడు. అక్కడ అతనికి చాలా బాధ అవుతుంది ఆ మాటలు, కండక్టర్ ఆ మాట అనేసరికి. అంటే వృద్ధుల పట్ల, ఒక రైతు పట్ల అతని యొక్క దీనావస్థలో ఉంటాడు అతను. సరైన బట్టలు కూడా ఉండవు. అట్లాంటి వాడి పట్ల ఆ కండక్టర్ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని చెప్పేదానికి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆ టైంలో అతను ఎట్లా చూస్తారు అంటే, ఆ కండక్టర్ అనే మాటలకి ఆ ముసలి తిమ్మరాయప్పని ఆ బస్సులో ఉండే ప్రయాణికులు ఎలా చూస్తారు అంటే, దాన్ని ఒక మాట అంటాడు మహేంద్ర. అతను ఎట్లా చెప్తాడంటే మహేంద్ర, ఈ వైరాగ్యంలో ముక్కు మూసుకోవాల్సిన వయసులో పడుచు పెళ్ళాన్ని తీసుకుని హనీమూన్కు వచ్చినంత హీనమైన పనేదో చేసినట్లుగా జనము తిమ్మరాయప్ప కేసి విసుగ్గా చూస్తున్నారు అంటాడు. ఈ ఈ విశ్లేషణ అసలు రచయిత సమాజాన్ని ఎట్లా పరిశీలిస్తున్నాడు, సమాజంలో ఉండే మనుషుల యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు వృద్ధుల పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా అతన్ని ఎంత హీనంగా చూస్తున్నారని ఈ చాలా పదునుగా చెప్తాడు అతను. ఒక పోలిక మనుషుల యొక్క ప్రవర్తనని చాలా ఇదిగా చూపిస్తాడు అనమాట. అక్కడ మనుషుల ప్రవర్తనని ముఖ్యంగా, ఎందుకంటే పైకి కనిపించే ప్రవర్తన వేరు, లోపల ఉన్నటువంటి కారణాలు వేరు. ఆ లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని ఆ మహేంద్ర పట్టుకొని ఆ అంతరంగాన్ని అతను చిత్రీకరించాడు అనే దానికి మనకు ఒక ఉదాహరణ అనమాట ఇది. సో ఇక్కడ మనకు ఈ రచయిత యొక్క రచనా శైలి, అతని యొక్క బలం, రచయిత యొక్క బలం ఏమిటి, ఆ రచయిత బలం ఎక్కడుంది అంటే దీంట్లో కొన్ని వర్ణనలు, ఆ వర్ణనలు చాలా విశేషంగా ఉంటాయి. వర్ణనలు తర్వాత విశ్లేషణ, పాత్రల యొక్క విశ్లేషణ చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత వచ్చి సామెతలు, దీంట్లో చాలా సామెతలు చెప్తాడు. రాయలసీమకు సంబంధించిన సామెతలు, జీవిత తాత్వికతకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా చెప్తాడు. తర్వాత బస్సులు ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయి, తర్వాత మొత్తం అంతా కూడా ఒక ఒక నిజంగానే ఒక సినిమా చూసినట్టు ఉంటుంది ఈ నవల చదువుతూ ఉంటే. తర్వాత ఆ బస్సు వెళ్ళే టైంలో ఆ పట్టణంలో ఒక టర్నింగ్లో అంటే బాగా ఇరుగిరుగ్గా ఉంటుంది, అక్కడ ఒక సమస్య వచ్చి ఉంటుంది. ఒకవేళ కొడితే మొత్తంగా కొట్టేయాలా, మొత్తం కొట్టేస్తే కదా సగంగానే కొట్టేస్తే బస్సు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, లేదంటే మొత్తం కొట్టేయాలా, లేదంటే బైపాస్లోకి వెళ్ళిపోతుంది, బైపాస్ నుంచి బస్సులు పోవాల్సి వస్తుందంటే వీళ్ళు కొంత మొత్తాన్ని పోగొట్టుకునే దానికంటే కూడా అందరికీ నష్టం వచ్చినా పర్లేదు, బైపాస్ వేస్తే పర్లేదు అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు అని అక్కడ ఒక వాళ్ళ యొక్క వ్యాపారస్తుల యొక్క, అక్కడ గృహ యజమానుల యొక్క వాళ్ళ యొక్క మనస్థితిని కూడా రచయిత చిత్రీకరిస్తాడు. అక్కడ టర్నింగ్లో ఒక పెంకుటిల్లు ఉంటుంది. ఆ పెంకుటిల్లు దగ్గర ఎప్పుడు బస్సు టర్న్ అయినా కానీ ఒక పెంకులు రాలిపోతూ ఉంటాయి. ఆ పెంకుటింటి పైననే టర్న్ చేసుకునే బస్సులు వెళ్ళాలి. ఇప్పటికీ చాలా పల్లెల్లో, చాలా పట్టణాల్లో, చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. బస్సు టర్న్ అయ్యే చోట, ఏ టర్నింగ్లోనైతే ఇల్లు ఉంటుందో అక్కడ ఇంటి గోడలు దెబ్బతినటము, ఇల్లు దెబ్బతినటము, పెంకులు రాలిపడ్డము, వాళ్ళు బస్సులను తిట్టడము, అధికారులు తిట్టడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ పరిస్థితి కూడా అతను అక్కడ ఉన్నటువంటి పట్టణాలు ఎంత వాళ్ళు ఎంత అయితే మనకు నాగరికత పెరిగే కొద్దీ రద్దీ ఎక్కువైపోయి ఎక్కడైతే మనకు పట్టణాల్లో కనీసము బస్సులు పోలేనంత పరిస్థితులు కూడా దురాక్రమణకు గురవుతున్నాయి, రోడ్లు దురాక్రమణకు గురవుతున్నాయి అనే విషయాన్ని, ఎందుకంటే వీధులు లేవు కదా, ఇప్పుడు మనకు వీధులు లేవు, అరుగులు లేవు, ఇంటి అరుగులు కూడా లేవు, ఆ రకంగా రోడ్లు కూడా మనకు కుదించుకొని పోతున్నాయి అనే విషయాన్ని అతను అక్కడ చెబుతాడు. తర్వాత మనకి రచయిత యొక్క ఈ నవలలో అతని యొక్క రచయిత యొక్క ప్రతిభ, ఈ రచయిత యొక్క ప్రతిభను చెప్పేదానికి నేను ఇంతకుముందే చెప్పాను. నేను అతను ఏం రాశాడో అదే మనం చెప్తేనే బాగుంటుంది నేను చెప్పడం కంటే కూడా అని చెప్పాను. గుడిపల్లి గురించి అతని యొక్క వర్ణన చెప్పాను, ఆ గుడిపల్లి ఎలా ఉంది ఏమీనే వర్ణన చెప్పాను. అక్కడ మళ్ళీ మనకు ఆ రైలు చూపిస్తాడు. ఆ రైలు చూపించి ఆ గుడిపల్లి దగ్గర, ఆ రైల్వే గేట్ దగ్గర ఆ రైలు వెళ్తుంది. ఆ రైలు వెళ్ళేంత వరకు బస్సు ఆగుతుంది. ఆ రైలు వెళ్ళిన తర్వాత బస్సు పెడుతుంది. అక్కడ ఆ రైలు గురించి అతను చెప్పినప్పుడు ఆ రైలు ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ రైలు ఎలా ఉంది, ఆ సమాజం ఎలా ఉంది, మొత్తం అంతా కూడా చెప్తాడు. ఆ చెప్పే క్రమంలో ఒక మాట అంటాడు. ఆ మాట ఎంత సత్యవంతంగా ఉంటుంది, అది అసలు రైలుకు సంబంధించిందేనా అనేది ఒకసారి నేను చదువుతాను. ఒక 2 నిమిషాలండి, ఆ 2 నిమిషాల్లో చదువుతాను, చూడండి ఎంత ప్రతిభావంతంగా చెప్పాడంటే.
బస్సు దూరంగా మెరుస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ సమీపిస్తుంది. రైల్వే లైను బస్సు బాటను క్రాస్ చేస్తున్న చోట గేటు రైలు రాకను సూచించినట్లుగా మూసి ఉంది. మద్రాసు బెంగళూరు నగరాలు కలుపుతున్న బ్రాడ్ గేజీ రైలు మార్గం బారలు సాచి దిక్కులు కురుస్తున్నట్టుగా గంభీరంగా ఉంది. నగరాలు రెండు పంచతంత్ర గాథల్లోని బకద్వయంలాగా విపరీతమైన వేగంతో నవనాగరికత విహాయస వీధిలో పయనిస్తున్నాయి. కొంగలు రెండు ముక్కును ఖర్చుకున్న ఎండు పుల్లలా ఉంది రైలు మార్గం. కట్టెపుల్లను నోట్లో ఖర్చుకుని వేలాడుతూ ఏ క్షణాన్నైనా అగాధంలోకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తాబేలులా ఉంది గుడిపల్లె. నాగరికతల్ని మోసుకుని రైళ్లు అయోమార్గం మీద ప్రతిదినం మహారావ చేస్తున్న మధ్యనున్న గ్రామాలు పల్లెలు ఇంకా జడంగాను నిస్తేజంగాను అనాగరికంగాను ఉన్నాయి. దారి పొడవునా వ్యాపించిన వందల వేల ఎకరాల బీడు భూములు, బహుశా ఇక్కడ గమనించండి, బీడు భూములు బహుశా రైలులో ఏసీ కోచుల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోనూ పయనిస్తున్న గౌరవనీయులైన ఏ రాజకీయ నాయకుడి కంటికి, విద్యార్థులైన ఏ ఉన్నతాధికారి కంటికి ఆనినట్టు లేదు. ఇటు ఆసియాలోని రైళ్లలోనూ అటు ప్రపంచంలోని రైళ్లతోనూ పోటీపడి పెరుగుతున్న ఎక్స్ప్రెస్ రైలు మార్గాల పక్కనే పూడికపడిపోతున్న బావులు ఉన్నాయి. ఒకవైపు నాగరికత అభివృద్ధి, ఒకవైపు ప్రపంచం యొక్క అభివృద్ధి, ఒకవైపు దేశం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, ప్రగతి, వీటిని సూచిస్తూనే ఇతను చెబుతానమాట. పక్కనే పూడికపడిపోతున్న బావులు ఉన్నాయి. రాత్రింబవులు పనిచేసిన ఆ బావుల నుంచి చాలించిన నీటిని పొలాలకి తోడలేని ఏతాలు ఉన్నాయి. అర్ధరాత్రి చలిలోనూ మధ్యాహ్నపు ఎండల్లోనూ అంతంత మాత్రం ఆచ్ఛాదనలతో ఏతాలు తొక్కుతున్న బక్క మనుషులున్నారు. రైలు దారి వెంబడి మేస్తూ పట్టాలు దాటబోయి ఆ దాటున రైలు కింద పడి చచ్చిపోయే గొర్రెల మందలున్నాయి. ఒకనాడు నగరాల్లోనూ పట్టణాల్లోనూ తిరిగి మంచి బ్రతికే బతికి ఇప్పుడు ముసలి వగ్గులైపోయినవి, ఇప్పుడు పూర్వజన్మ ప్రాప్త స్కీయ దుష్కర్మ ఫలితాలను ఆధారంగా అనుభవిస్తున్నవి, రైళ్ల రాక కోసం గంటల తరబడి లెవెల్ క్రాసింగ్ల దగ్గర పడిగాపులు పడుతున్నవి అయిన బస్సులు ఉన్నాయి. మోయలేని బరువుల్ని లాగలేక లాగుతూ ఎగుడుగుడు దారుల్లో పడుతూ లేస్తూ బక్కెద్దులు లాగుతున్న ఎదులు బండ్లు ప్రచండ వేగంతో పరిగితే రైళ్ల వంక బెంబేలు పడిపోతూ చూస్తూ సాగుతుంటాయి. అయితే రైలులో సదా ప్రయాణం చేస్తున్న నాగరిక సమాజానికి ఇట్టి అల్పమైన విషయాలను పట్టించుకునే వెసులుబాటు అట్టే ఉండదు. వారికి కాలక్షేపానికి అనేక మార్గాలు ఉంటాయి. జల్లు కురిసిన ఉదయం దిబ్బలపై పుట్టగొడుగుల్లా లేచే సచిత్ర దినవార పక్ష మాసపత్రికలు ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంది? జోలార్పేట, బంగారుపేట, వైట్ఫీల్డ్ మొదలైన రైల్వే స్టేషన్లో లభించే పాప్కార్న్లు, బఠానీలు, శీతల పానీయాలు ఉంటాయి. కూర్చున్న చోటు నుంచి లేచే అవకాశం లేకుండా రైళ్లలో వాళ్ళ దగ్గరికి అన్ని ఆహార పదార్థాలన్నీ వస్తుంటాయి. దాన్ని అతను చెప్తాడు అనమాట. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ రైలు యొక్క జీవితం ఎలా ఉంది, రైల్లో ప్రయాణించే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంది, రైలు పక్కలోనే ఉన్నటువంటి జీవితం ఎలా ఉంది అనే విషయాల్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే అంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి రచయిత మహేంద్ర. దీంట్లో అతను ఒక మాట అంటాడు. తిమ్మరాయప్ప చెప్పినప్పుడు ఇక్కడ ఏమైనా బంగారం పండుతా ఉందా, ఏముంది, ఎట్లా ఏమని అడిగినప్పుడు అతను తిమ్మరాయప్ప చెప్పే సమాధానంతో ఈ ఉపన్యాసాన్ని మరొక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఉపన్యాసం ముగించిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలు ఎవరైనా మీకు ఏదైనా సందేహాలు కానీ ఏదైనా అభిప్రాయాలు తెలియదలుచుకున్నా కానీ మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. ఏదైనా అడగదలుచుకుంటే కూడా, ఏదైనా ప్రశ్నించదలుచుకుంటే కూడా మీరు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టినట్టయితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నాన్ని చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ బంగారం పండిస్తారు, బంగారం దొరుకుతుంది చాలామంది అంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము మా తాతల కాలం నుంచి ఇక్కడే ఈ భూములు నమ్ముకుని ఉన్నాము. అయితే ఈ బంగారం కోసం ఇప్పుడు కొంతమంది అంతా వెళ్ళిపోయి ఇక్కడ సేద్యానికి వచ్చే మనుషులు కూడా లేరు, కూలీకి వచ్చేవాడు కూడా కనపడడం లేదు. గినిలో పని అంటే మెతవతో పోరినట్టే ఉండాలి. పోయిన పండగ నెలలో ఆ సొరంగాల్లో నేలలో ఉలుకొని మా వాళ్ళు 3 ఒకేనాడు కాలమైపోయినారు. ఆ గిన్నెలో పడే కష్టం భూమి మీదనే పడితే రాజనాలు పండు. అయినా బంగారం మీద జనాలకి ఇంత భ్రమో తెలవడం లేదు. అదేమన్నా కూట్లోకి వస్తుందా, కూరలోకి వస్తుందా? చేతుల కష్టంతో వడ్లు పండించు, రాగులు పండించు, తిండి జరుగుతుంది. టెంకాయ చెట్టు పెట్టు, మామిడి తోపులు పెట్టు, మనుషుకు నీడ దొరుకుతుంది. ఊరు నాడంతా పచ్చగా లక్ష్మి కలకల్లాడుతుంది. ఒక గురుగింజంత బంగారం కోసం ఎకరాలుగా బిల్లు పెట్టేసినారు. నాకు తెలియక అడగతాసా,
ఈడకు వచ్చిన ప్రతి మనిషి ఈడ బంగారం దొరుకుతుందా, ఈడ బంగారం దొరుకుతుందా అని అడగతా ఉండాడే కానీ ఎవరే కానీ ఇక్కడ తాగేదానికి నీళ్లు దొరుకుతా ఉండాదా అని అడగతా ఉండాడా? ఎవరే కానీ ఇక్కడ తాగేదానికి నీళ్లు దొరుకుతా ఉండాదా అని అడగతా ఉండాడా? భూమండలానికి సొరంగం చేసినట్లుగా యోజనాలుగా తవ్వి కేజీఎఫ్కి ఎత్తుకొని పోతా ఉండారే. మంచినీళ్ళు తాగను, సేదబావులు తవ్వాలని ఎవరైనా అనుకుంటూ ఉండారా అని అతను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న ఇప్పటికీ కూడా నిలిచే ప్రశ్న. అది జీవితానికి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నతో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మీ యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నవల ఇప్పుడు దొరుకుతుందా అని చాలామంది అడిగారు. నాకు నిన్నటి నుంచి దాదాపు ఒక 70 మంది ఫోన్ చేశారు ఈ నవల దొరుకుతుందని. ఈ నవల మళ్ళీ ప్రచురించడం జరిగింది. తర్వాత అది ఎక్కడ దొరుకుతుంది అనేది నా ఫేస్బుక్ వాళ్ళపైన నేను ఆ పూర్తి వివరాలన్నీ కూడా పెడతాను. తర్వాత నాకు దాదాపు 70 మంది అడిగారంటే ఈ నవల చదవాలి అనే ఒక ఆసక్తి ఉంది. ఈ నవల ఎలాగైనా చదవాలి అని అన్నారంటే ఈ నవల ఈనాటికి కూడా ఎంత అవసరం అనేది మనకు తెలుస్తుంది. తప్పకుండా ఈ నవల ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రచురించడం గురించి వివరాలు నేను నరేంద్ర గారితో మాట్లాడి మళ్ళీ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. మీ సందేహాలు కానీ స్పందన కానీ తెలియజేసేందుగా కోరుతున్నాను. మరొక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఆకుల మల్లేశ్వర గారికి ధన్యవాదాలు. గోవింద్ గారు, తప్పకుండా నవల దొరికే విషయాలు మీకు తెలియజేస్తాను. రాసాని సారు చెప్పిన విధంగా బస్సు ప్రయాణంతో టెక్నిక్తో చిత్రించినటువంటి నవల ఇది. సుధుం శ్రీకాంత్ గారు ధన్యవాదాలు. నాయకులు అంతరించిపోయిన కాలంలో దళారులు తాము అప్డేట్ చేసుకుంటున్నారు. వాస్తవమే సార్. శ్రీనివాస్ గౌడ్ గారు ధన్యవాదాలు. ఇందుమూరి గారు చెప్పినట్లుగా ఇది మహేంద్ర జాలం. యుగంధర్ గారు చెప్పినట్లుగా ఇక్కడంతా క్షేమమే. రాసాని గారు చెప్పిన విధంగా 80 ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా పడమటి తాలూకాల రైతు జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించిన నవల ఇది. రామలక్ష్మి గారు ధన్యవాదాలు. రంజిత్ గారు ధన్యవాదాలు. యుగంధర్ సార్ చెప్పిన విధంగా నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు రాబోతున్నాయన్నారు. కవిని ఆలూరి గారు ధన్యవాదాలు. మురళి గారు ధన్యవాదాలు. రామాచారి బంగారు గారు ధన్యవాదాలు సార్. మల్లిపురం జగదీష్ గారు ధన్యవాదాలు. పాటలాగా ఉందన్నారు. కోసూరు వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు. యువశ్రీ మురళి గారికి ధన్యవాదాలు. జ్వలిత గారికి, సివి సురేష్ గారికి, స్వామి గారు అన్నట్లుగా ఏదో దాహం ఉన్న రచయిత మహేంద్ర. ఆయన నిజంగానే శిల్పం తెలిసిన వ్యక్తి. కథాశిల్ప రహస్యం తెలిసిన వ్యక్తి. అమరావతి పబ్లికేషన్స్ గుంటూరు వారు
ద్వారా మనకి రాజారాం మోహన్ గారు తెలియజేస్తున్నారు. ఇది అప్పట్లో ముఖ చిత్రం. ఇది స్వర్ణసీమకు స్వాగతము. ఎంఆర్ అరుణ్ కుమారి అక్కగారికి ధన్యవాదాలు. అప్పట్లో వచ్చినటువంటి నవల యొక్క ముఖ చిత్రం. తర్వాత మహేంద్ర గారు మరణించిన తర్వాత వారి కవిత్వానికి సంబంధించి సౌభాగ్య గారు ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. భావోద్వేగ పరుషుడు మధురాంతకం మహేంద్ర అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆయన కవిత్వంలో కూడా పల్లె గురించి చాలా చక్కగా రాశాడు. ఆ పల్లెలోనే ఒక కవిత ఉంది. తర్వాత మహేంద్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే తను ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి అతను సాహిత్యంలోకి ఆ ప్రాంతానికి చిరంజీవిత్వాన్ని చేకూరుస్తాడు. తను ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతాన్ని సాహిత్యంలోకి తీసుకుని వస్తాడు. అక్కడ ఒక అమరత్వాన్ని ఆ ప్రాంతానికి ఇస్తాడు. కవిత్వంలో తీసుకున్నప్పుడు 7 రోడ్స్ కడప గురించి రాశాడు. దేవుడు కాపురం ఉంటున్న ఊరు అని తిరుపతి గురించి రాశాడు. పూర్మెన్స్ ఊటీ అని పలమనేరు గురించి రాశాడు. తర్వాత అదేవిధంగా అతను పనిచేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించి అతను రాసిన జరితే కథ ఒక అద్భుతమైన కథ తెలుగు సాహిత్యంలో. ఇంధనం చాలా అద్భుతమైన కథ. ఒక పగటి వేళ ఇరానీ హోటల్లో చాలా మంచి కథ. చాలా మంచి కథలు రాశాడు. అతడి పేరు మనిషి. ఇట్లా చాలా విభిన్నమైన కథాంశాలతో కథలు రాశాడు. ఈ నవలలో కూడా విస్తృతమైన జీవితం ఉంది. ఈ జీవితం గురించి చర్చ జరగాలి. ఇంకా కూడా ఈ జీవితం ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం చర్చనీయాంశమే. పరవేల తరంగాలు చాలా మంచి కవిత సంపుటి. అతను దానికి ఈ బొమ్మలన్నీ కూడా మహేంద్ర వేసుకున్న బొమ్మలే. తన పుస్తకాలకి మహేంద్ర వేసిన బొమ్మలన్నీ కూడా పుస్తకంలో తీసుకొని వచ్చారు. ఈ అన్ని పుస్తకాలకి కూడా మహేంద్ర బొమ్మలతోనే ఆ పుస్తకాలను కూడా తీసుకుని రావడం అనేది ఒక విశేషం. మిత్రులారా, 8 అవుతోంది. మీరందరూ కూడా ఈ బాలరాజు గారు అక్కడి వాళ్ళు. బాలరాజు గారు నిన్న ఫోన్ కూడా చేశారు. కుప్పం నుంచి పెదపర్తి గుంటకు వెళ్ళే బస్సు ఇప్పటికీ అలాగే ఉంది. తిమరాయప్ప చనిపోయాడు. ఆ బస్సు కండక్టర్ చనిపోయాడు. అదొక సజీవ సాక్ష్యం. కుప్పం పరిస్థితికి బస్సు ప్రయాణం అలాగే ఉంది అని బాలరాజు గారు చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆ జీవితాన్ని చిత్రీకరించిన నవల, జీవిత వాస్తవికతని చిత్రీకరించిన నవల, రాయలసీమ రైతు గుండె చప్పులని చిత్రీకరించిన నవల. అందరికీ నమస్కారం మిత్రులారా, ధన్యవాదాలు. రాయలసీమ సాహితీ సభ పక్షాన మనకు ఈ నిరంతరం ఈ ముఖ్యమైన సాహితీవేత్తల గురించి, మంచి పుస్తకాల గురించి ప్రతి శనివారం సాయంత్రం 6:30 సభ జరుగుతుంది. రాయలసీమ సాహిత్య సభ కార్యక్రమంలో వేదికపై నుండి ప్రతి శనివారం జరిగే ఈ సాహితీ సమావేశాలకు మిత్రులు హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి నారాయణ స్వామి గారు, జి వెంకటకృష్ణ గారు, దాదా హయత్ గారు, చిలుకూరు దీవెన గారు, సడ్డపల్లి చిదంబరెడ్డి గారు, తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. రాయలసీమ సాహిత్య సభ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.